ఈనాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతుము. స్తోత్రము చెప్పి ఆరాధింతుము. ఈనాడు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతుము. స్తోత్రము చెప్పి ఆరాధింతుము. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరచెన దోషములన్నీ. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరచెన దోషములన్నీ. ఆది భూమికి నా తండ్రి మైటివే ఆది భూమికి నా తండ్రి మైటివే నేను చేతిలో నన్ను దాచుకుంటివే నేను చేతిలో నన్ను దాచుకుంటివే. ఈనాడు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతుము. స్తోత్రము చెప్పి ఆరాధింతుము. అఖిరాజు యవ్వనము పొందునట్టుగా నూతన పరిస్థితిన అనుభవము. అఖిరాజు యవ్వనము పొందునట్టుగా నూతన పరిస్థితిన అనుభవము. పొందినే నా చిన్ని హృదయం పొందినే నా చిన్ని హృదయం నేను చేతని నింపబడి నేను చేతని నింపబడి. ఈనాడు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతుము. స్తోత్రము చెప్పి ఆరాధింతుము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుంటే. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుంటే. తండ్రి గృహము నింపెను వరకు తండ్రి గృహము నింపెను వరకు నిన్న కృపయే నన్ను దాచుము. నిన్న కృపయే నన్ను దాచుము. ఈనాడు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో
కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు 3 వచనాలు చదువు. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ 13:8 మనందరికీ తెలిసిన వాక్యమే. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఆయన 2-3 దినాల కూడికల్లో క్షేమంగా ఆంధ్రాలో నాయన అవి ముగించుకొని తిరిగి ప్రభా చెన్నైలో ఈ చిన్న వధువు నాయన నీ వాక్యం కొరకు తృష్ణగొని ఉండుట నీవు చూచుచున్న ఆ వధువు యొద్దకు నీ వాక్యంతో మమ్మలను చేర్చినందుకే వందనాలు ప్రభా. మీరు రంగం మీదకి రండి నాయనా. వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి, సమస్తాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి. కాన్ఫరెన్స్ లో వినిచిన బిడ్డలను నీ స్వాధీనంలో ఉంచుకోండి. అలాగే సమీపమునకు వచ్చి ఆలకించుచున్న వారిని స్వాధీనంలో ఉంచుకోండి. అల్పునైనా నన్ను ప్రభా ఇదిగో నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకోండి. కేవలం ప్రభా నీవు మాట్లాడుచుండగా నీ మాటలకు కేవలం ప్రభా ఇదిగో తండ్రి మేము మా స్వరములను నీకు అందిస్తున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి నాయన, నీ బిడ్డలతో మాట్లాడండి. మాట్లాడేది నీవు ప్రభా. కేవలం మేము నిమిత్త మాత్రం నీ స్వరానికి నాయన ఇదిగో ప్రభా మేము లోబడి నీ బిడ్డలకు అలాగునే మేము అందించేవారమై ఉంటున్నాం ప్రభా. మీరు రంగం మీదకి రండి నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకోండి. నీ నోటికి కేవలం ఒక బోరగా మమ్మలను వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంచు. కనిపించని అల్లరి ఆత్మలను ఆటంకపరిచు ఆత్మలను లయపరచునైనా సమస్తముని స్వాధీనంలో ఉంచుకోనమని ఆయన. అలాగే రికార్డ్ చేయబడి ఎవరి వద్దకైతే ఈ వాక్యం వెళ్తుందో వారిని కూడా మీరు పట్టుకోండి, నీ కృప చూపమని. ఇదిగో ప్రభు ఈ గడియకునైనా వధువుకి ఏదైతే కావాలో ఆ ఋతువునకు తగిన ఆహారము చేత పోషించమని, కృపతో బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ దినము ఒక చిన్న అంశాన్ని ప్రారంభిద్దాం. వాస్తవానికి ఈరోజు టోకెన్ అనేటటువంటి అంశాన్ని చెప్పాలని అనుకున్నాను, కానీ అనగా గుర్తు అనేటటువంటి అంశాన్ని చెప్పాలనుకున్నా కానీ అది కుదరలేదు. మరి అనుకోకుండా ఇది దేవుని చిత్తమని నేను నమ్ముచున్నా.
అందుచేత ఈ అంశం మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, మనందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే మనం ధ్యానించే ప్రతి అంశాన్ని ఈ గడియ వర్తమానికుడు బోధించిన దానిలో నుంచే మనం తీసుకున్నాం. మరి 1965-66లో బోధించిన ఈ అంశాన్ని ఈ కాలమునకు సరి చూసుకుంటూ మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ప్రవక్త మాట్లాడాడు, కానీ అంతగా మనం సంపూర్ణం చేసినా చేయకపోయినా మన మధ్య బుక్స్ ఉన్నాయి, మీరు మరలా తర్వాత చదువుకోండి. ఇది కొంతమంది వద్దకు వెళ్ళటానికి ఎంతవరకు అవసరమో అంతవరకు పరిశుద్ధాత్మ మరి సహాయం చేసి ఎవరికి అవసరమో వారి వద్దకు తన వాక్యాన్ని ఆయన పంపునుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, ఇవి నిజంగా వధువుకు చాలా శ్రేష్టమైన వాక్యం. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో కీర్తనకారుని యొక్క ఆవేదన కనబడుతుంది. అదేంటంటే దుప్పి నీటి వాగుల కొరకు, 2వ వచనంలో నీటి వాగుల కొరకు ఆశపడి ఎలాగైతే అది ఎదురు చూస్తుందో, అంటే ప్రాణ సంకటంలో ఆ ఆపద నుండి బయటికి రావటానికి, తన జీవాన్ని అనగా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎంతగా ఆతృత పడుతుందో అలాంటి ఆవేదనతో కూడుకున్నటువంటి కీర్తన. ఆమేన్. కాబట్టి ఆ వెబ్బర్ డిక్షనరీలో ఏమన్నాడంటే వేదనతో కూడిన ఒక ఆశ అంటండి. దేవునికి స్తోత్రం. దేని కొరకు తెలుసా? ఈ లోకం కొరకు కాదు, జీవము గల దేవుని చూడాలని. ఆమేన్. ఆయనను కలుసుకోవాలని, ఆయన సన్నిధిలో ఉండాలని. ఎందుకు ఉండాలి అనంటే అక్కడ అతనికి ఏదో నెమ్మది పరిచేటటువంటి ఒక స్థానం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ రోజుల్లో ఒక చిన్న క్లుప్త అంశాన్ని తీసుకుంటారు, అది ప్రజలకి వినటానికి దాని ఏమంటారు, ఆ తీయని మాటల చేత వినసొంపుగా ఉండటానికి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ప్రజలను ఎంతగా తమ వైపుకి ఆకర్షించుకోవాలో అంతగా ప్రజలను తమ వైపుకి ఆకర్షించుకుంటున్నారండి. ఎందుకు ఆకర్షించుకుంటున్నారు? ప్రజలను వాళ్ళ వైపుకి ఆకర్షించుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? ఆమె భూ సంబంధమైన కోరికలు తప్ప వేరొకటి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏమైపోయిందని అంటే ఒక అట్రాక్షన్, ఏదో ఒక రకమైన ఆకర్షణ. ఆదివారం అనగానే గుంపులు గుంపులుగా ప్రజలు ఆయా చర్చిలకు వెళ్ళటం, ఆ చర్చిలో ఎంత తక్కువగా ప్రసంగం చేస్తే అంత బెస్ట్ అవార్డు ఇవ్వగలిగిన పాస్టర్స్ అండి. విన్నారా? ఏమి ఇవ్వచ్చు వాళ్ళకి? ఎవడు అంటే మొదటి ర్యాంకులో ఉంటారంటే ఎంత తక్కువ ప్రసంగిస్తే ప్రజలకి అంత మంచి పాస్టర్గా ఉంటున్నారు. నేనంటాను, నీకు దప్పిక కలిగినప్పుడు ఒక స్పూన్ వాటర్ నీవు తాగితే నీకు దప్పిక తీరుతుందా? ఆకలి అయినప్పుడు నువ్వు ఒక పెద్దవారిగా మనం మారుచు ఉన్నప్పుడు, ఒక వయసు వస్తున్నప్పుడు ఆకలి పెరుగుద్దా తరుగుద్దా? ఇప్పుడు దర్శిని హర్షిణీలు ఉన్నారు, అవునా? చూస్తుంది హర్షిణి అంటే. కాబట్టి హర్షిణి కొద్దిగా పాలు తాగి పడుకుంటుందండి. అలాగని చెప్పేసి దర్శినికి కూడా కొద్దిగా పాలు ఇచ్చి పడుకోబెట్టారని, అంత పాలు ఆమె క్వాంటిటీ ఇచ్చి ఆమెకు పడుకోబెడితే పడుకుంటుందా? నాకేం కావాలంటది, బొవ్వు కావాలంటది, లేకపోతే ఇంకోటి కావాలంటది, రొట్టె కావాలంటది, ఇంకోటి కావాలంటది. ఎందుకని? ఆమె తినే స్థాయి వేరు. వాళ్ళిద్దరిది కలిపేసి సమీరాకి ఇస్తే సరిపోతుందా? అలా 10 టైమ్స్ అయితే కానీ కూడా సరిపోదు. మీకు అర్థం కాలేదా? అంటే ఇప్పుడు మరి ఈ పాస్టర్లు చేసేది ఏంటి?
వాళ్ళకున్న తృష్ణను వీళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏది అవసరమో తెలియదు. మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద సెమినరీలు, ఆ పెద్ద పెద్ద దాన్ని ఏమంటారండి, ఆ ట్రైనింగ్లు చేసి వస్తూ ఉంటారు, బీడీలు, డీడీలు, పిహెచ్డీలు. మా దగ్గర చాలా మంది సేవకులు, నా స్నేహితులు ఉన్నారండి, ఆ లూథరన్లో బిషప్లుగా ఉన్నవారు, బిషప్ స్థాయిలో ఉన్నవారు కూడా ఉన్నారు, భీమవరంలో బిషప్ స్థాయిలో ఉన్నవారు కూడా ఉన్నారు. అలాగే రెవరెండ్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. విన్నారా? ఏది ఎంబీబీఎస్ డాక్టర్లు కాదు, సేవలో డాక్టర్లు. విన్నారా? డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు. హల్లెలూయా. వినపడుతుందా మీకు? ఆమెన్ చెప్పాలి మరి. దేవుని స్తోత్రం. మీ ఆమెన్ ప్రకాశం జిల్లాకి వెళ్ళాలి. మరి ఎప్పుడైనా మిమ్మల్ని తీసుకెళ్ళాను అనుకో, మీ ఆమెన్లు వాళ్ళు ఓవర్టేక్ చేయాలి. అర్థమవుతుందా? అంటే అప్పుడు ఏమనుకుంటారంటే, పిట్ట కొంచెం కోత ఉన్నది కొద్ది మందే కానీ కేకలు చాలా ఘనంగా ఉంటాయి అన్నట్టు ఉండాల. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇక్కడ వారు ఏం చేస్తున్నారు? ప్రజలకి ఇష్టమైన దాన్ని చేస్తున్నారు. ప్రజలకు ఏది ఇష్టం చెప్పండి? సాధ్యమైనంత వరకు ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు మధ్య ఎలా ఉంటదంట? వైరం. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 7:21, నేను ఏదైతే మంచి చేయాలని ప్రయత్నిస్తుంటే మంచికి బదులుగా ఏమన్నాడు? కీడే జరుగుతుంది అన్నాడు. శరీరం ఎప్పుడు కూడా మంచి చెయ్యదు. నా మాట విన్నారా? శరీరం ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన దానిని, ఆత్మ సంబంధమైన దానిని ఒక చోట పెట్టలేము. ఈ రెండు కీచులాడుకుంటాయి. నా మాట విన్నారా? శరీరం ఏం కోరుకుంటుంది? చాలా లిమిటెడ్ గా ఉండాలంటే. ఏది? దేవుని సన్నిధిలో ఈ శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుందంటే, కొంచెం అయితే చాలు అంటది. ఈ శరీరం మిగతా టయాల్లో ఏం కోరుకుంటుంది? లోకాన్ని అమితముగా. లోకాన్ని మామూలుగా కాదు, లోకాన్ని ఎలాగా? అమితముగా. ముఖ్యంగా యవనస్తులైన మీరు ఇప్పుడు చిన్న సన్నిని కానీ పెద్ద సన్నిని కానీ వదిలేమనుకోండి, నోవాహు కాకిని ఓడలోంచి వదిలినట్టే. నోవాహు కాకిని ఓడలోంచి ఆ కిటికీలోంచి వదిలినట్టే. వదిలితే వీళ్ళు వస్తారా? ప్రార్థన అయిపోగా నేను ఆమేన్ అంటే చాలు. ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? బండి వేసుకొని ఎక్కడో ఉంటారు. ఒక స్నాక్ తాగటమో, లేకపోతే జ్యూస్ తాగటమో, లేకపోతే కాఫీ తాగటమో, ఒక కప్ప కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవటం, ఏదో చేస్తారు. ఆమె చెన్నైలో అయితే మేము ఆదివారం మనం ప్రభురాత్రి ఇచ్చి వచ్చేటప్పుడు హౌసింగ్ బోర్డులో 12 గంటలకి ఐస్ క్రీమ్లు తింటున్నారండి. ఎన్ని గంటలకి? మిడ్ నైట్. ఆ మిడ్ నైట్ కూడా ఎప్పుడు మనం ఆ సీజన్ ఏదది? ఆ చలికాలంలో మనం, అంతేనా? ఆ వింటర్లో. కాబట్టి ఆ చలికాలంలో ఐస్ క్రీమ్ వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుందా? హాట్ ఐస్ క్రీమ్లు ఏముండవుగా, కూలే ఉంటాయి కదా. కాబట్టి ఆ కూలింగ్ ఐస్ క్రీమ్ లో వాళ్ళు రోడ్ల మీద స్టైల్ గా చలికి ఈ చెయ్యి ఇలా వణుకుతానే తింటున్నారు. కానీ ఏదో మాట్లాడుకుంటారు. ఆ మాటలేమో వేడిగా ఉన్నాయి, తినేదేమో చల్లగా ఉంది. వాళ్ళు మాట్లాడుకునే హీట్ లో తినే ఐస్ క్రీమ్ కూడా ఏమైపోతుంది? లోపలికి వెళ్ళగానే పొగొస్తుంది. ఏమవుతుంది అంటే ఆలోచన స్థాయి, ఆ స్టీమింగ్ అంటారే, అదేమంటారు, కుక్కర్లో పెట్టి ఆ ఉడకబెడతా ఉన్నప్పుడు అది తొందరగా బాయిల్డ్ అయ్యి ఏమవుతుంది? అది ఆ వేడి ఎటు వెళ్లకుండా గ్యాస్ లోపలే ఉండిపోయి అదేమవుతుంది? దాన్ని అంతా బాయిల్ చేస్తుంది. అలాగే వీళ్ళ ఆలోచన, ఆ చలికాలమో తెలియదు, ఎండాకాలమో ఎండా తెలీదు, చలి తెలీదు, వాన తెలియదు. బట్ మన చర్చికి రావాలంటే యవనస్తులు ఏమంటారు తెలుసు? వాన వస్తుంది అయ్యారు అంటారు. ఏమంటారు? వాళ్ళ దాహం అది. ఆ దాహం, రోడ్ల మీద ఐస్ క్రీమ్ తినే దాహానికి వాళ్ళకి ఎండా తెలియలా, చలి తెలియలా, వాన తెలియలా, తడిసిపోతే కూడా స్టైల్ గా తిరుగుతారు. ఎలా తిరుగుతారు? తడిసిపోతా. కానీ చర్చికి రావాలంటే మొక్క ఏమొత్తం? అదేంటి అయ్యగారు, మన చిన్నసాన్ని మొక్క మొలిసి జలుబు వచ్చింది. ఏమొచ్చింది? ఆ మొక్క విత్తనం పేరేంటి? జలుబు. కానీ విచిత్రమే చెప్తున్నా నేను, వాళ్ళకి ఇష్టమైతే రోడ్ల మీద తడిసి ముద్దై తిరుగుతారండి. కానీ జోక్ చెప్పనా, జలుబు కూడా రాదు, తుమ్మే రాదు.
కానీ చర్చికి వచ్చి కనుక జస్ట్ 4 డ్రాపులు పడి వెళ్ళగానే దారిలోనే తుమ్ముకుంటా వెళ్తారు. ఎవరిస్తారు ఇది? అంటే అపవాది మిమ్మల్ని ఏమని భ్రమపరుస్తుంది? దేవుని సన్నిధికి వెళ్తే జలుబు చేస్తుంది. ఏం చేస్తుంది? చర్చికి వెళ్తే వేడి చేస్తుంది. మాట్లాడలేదు. ఆమెనంటే గొంతు నొప్పి వస్తుంది. విస్తారంగా మాట్లాడితే ఏముండదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఎవని దాహము వానికి సంతృప్తిగా ఉంటుంది. మీకు అర్థం కావాలి. ఒకరికి లోకం పిచ్చి, ఆ లోకం పిచ్చిలో ఉన్న వాడికి ఆ లోకం ఎలా ఉంటది? చెప్పట్లేదు మీరు. చాలా సంతృప్తిగా ఉంటది. వినారా? కాబట్టి వాడికి ఇష్టమైన కార్యం కాబట్టి 50 డిగ్రీల ఎండలో కూడా ఏదో కూలింగ్ లో నడుస్తున్నట్టుగా ఫీలింగ్ ఇచ్చి వెళ్తా ఉంటారు. ఎలా వెళ్తారో నడిచేది ఎలాగా? నేను చూస్తా ఉండే అప్పుడు మొన్న ఈ బీచ్కి వెళ్ళే వాళ్ళని చూశారు సమ్మర్లో. వాళ్ళందరూ జతలుగా వెళ్తా ఉన్నారు. మరి లవర్స్ లేకపోతే పెళ్ళైన వాళ్ళు నాకైతే తెలియదు. కానీ మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండలో వాళ్ళు మాట్లాడుతుంటే కాశ్మీర్ లో నడిచి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఇస్తారండి. మనకైతే మాడి మసి అయిపోతా ఉంటాం. వాడి ఆలోచన స్థాయి వాళ్ళని ఏ ప్రపంచంలోకి తీసుకెళ్ళి వాడి దాహం చెప్పాలి ఎక్కడ తీసుకెళ్ళింది? ఎండల్లో కూడా హిమాలయ పర్వతాల్లో వెళ్తున్నట్టుగా ఉన్నది. ఆమె కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. కారణం ఏంటంటే వాని ఆశ, వాని త్రస్ట్ ఎలా ఉందనంటే ఆ లోక ఆశలతో నింపబడి ఉంది. కాబట్టి ఈ వాతావరణాన్ని కూడా అది లెక్క చేయకుండా వారి మనసే గెలుస్తుందండి. అక్కడ అది ఎలాంటిది? ప్రవక్త అంటాడు అది సహజమైనటువంటి స్థితి. ఆ దాహం అనేటటువంటిది ప్రతి వానిలో కూడా సహజంగానే ఉంటది. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనిస్తే ఎవని దాహమో వారి ఆశ వారిని అక్కడికి నడిపిస్తా ఉంటది. కాబట్టి పిల్లరా అక్కడ ఒక నియంత్రణ, కంట్రోల్ ఉంటుందండి. నియంత్రణ అంటే నేను ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాను, కొద్దిగా సమయం అవుతుంది, నాలో కంట్రోల్ పని చేసేది అంటే అది నీలో వాటర్ తగ్గిపోయింది. ఏం తగ్గింది? చెమట వచ్చింది, వాటర్ తగ్గిపోయింది. కాబట్టి మనకి ఈ థ్రస్ట్ ఏమవుతుంది? నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఏం చేస్తుంది? అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఆ నియమము మనలో పనిచేస్తా ఉంది. ఆ నియంత్రణ అర్థమవుతుందా మీకు? ఆ నియంత్రణ మనలో పనిచేస్తుంది కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు మనకు ఆ దాహం అవుతా ఉంటుంది. అలాగే దేవుని చూడవలనని, దేవుని సన్నిధికి వెళ్ళవలనని, అది కూడా ఆత్మ సంబంధమైన ఒక నియంత్రణ. ఆమేన్. నేను అదే విషయాన్ని చెప్తాను. చిన్నప్పుడు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. సండే స్కూల్లో నాకు తెలుసు, హాలిడే వస్తే జాలిడే కూడా నాకు తెలుసు, అంటే సినిమాలు కూడా తెలుసు ఆ చిన్నప్పుడు. అర్థమైందా? కాబట్టి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే, క్రైస్తవ బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వారి ద్వారా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అంటే చర్చికి వెళ్ళేవాళ్ళం. చర్చిలో అది ఒక నియంత్రణ. వాళ్ళు ఏమనేవాళ్ళు? మీ పిల్లలందరినీ, పెద్దవాళ్ళకి చెప్పేవాళ్ళు, మీ పిల్లలందరినీ తప్పకుండా సండే స్కూల్కి పంపండి. అలాగే శనివారం కూడా మాకు ఉండేదండి, అది దాని ఏదో అంటారు, సిఏనా ఏదో ఉండేది. కాబట్టి ఇప్పుడు కదా ఆ సాటర్డే ఈవినింగ్ కూడా మేము వెళ్ళాలి, సండే మార్నింగ్ వెళ్ళాలి. కాబట్టి ఈ సండే స్కూల్కి ఎలా చేసేవాళ్ళంటే పెద్దలందరూ కూడా, సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ కూడా అక్కడున్న సంఘ మెంబర్స్ అందరికీ వాళ్ళ పిల్లల పేర్లు రాసుకొని, ఏదో బెన్నీ గారు మీ అబ్బాయిని పంపించండి అంటే మా అమ్మ నాన్నని పంపేవాళ్ళు. కాబట్టి ఒక ఫోర్స్ తో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ సండే స్కూల్లో గబగబ వాళ్ళు మాకు ఏదైనా రెఫరెన్స్లు ఇస్తే కంటది పట్టేయటం, 23వ కీర్తన, ఆ కీర్తన, ఈ కీర్తన అక్కడ ఒళ్ళు వేసేయటం, చెప్పేయటం, నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పడం, ఇంకొకటి వంతు వచ్చినప్పుడు ఇంకొకటి చెప్పడం. ఇలాగిన వాళ్ళు ఏం చేశారంటే వాటిని ఒళ్ళు వేయటం నేర్పారు. కానీ దాంట్లో ఏం జీవం ఉందో మాకు తెలియదు. యెహోవా నా కాపురి, నాకు ఏం కలగదు, అంతే, దట్స్ ఆల్.
ఏం కలగదు. అక్కడ ఎందుకు అన్నాడో తెలియదు, ఎలాంటి లేమో తెలియదు, ఆ దేవుని వాక్యం మాకు అసలు తెలియదు. అయితే అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అయినా కూడా ఆ టయానికి ఆ అక్షరాలు కూడా మేలు చేసాయి, ఆ చిన్న చిన్న వాక్యాలు కూడా మాకు మేలు చేసాయి. మీరు దయచేసి గమనించి దేన్ని కూడా తేలిగ్గా తీసుకోవాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, అది అయిపోయిన తర్వాత ఆమె అంటే ఆ సండే స్కూల్ బలవంతంగా పెద్దలు చెప్తారు కదా మీరు వెళ్ళాలని, వెళ్ళిన తర్వాత అయిపోగానే లోక సంబంధులకు వారు స్నేహితులు ఉండేవాళ్ళు అంటారు. పైన అక్కడ మా చర్చి ఆ కింద డౌన్ లో ఉండేది బాప్టిస్ట్ చర్చి. ఆ పైకి రాగానే ఎవరు ఉండేవాళ్ళు? లోక సంబంధులు ఉండేవాళ్ళు. ఉండి ఎరా అయిపోయిందా చర్చి, ఇందాక నుంచి చూస్తున్నాను నీకోసం వెయిటింగ్, నీకోసం. అక్కడికి వెళ్ళి ఆ దాహం, రోడ్డు మీదకి వచ్చాక ఈ దాహం. కాబట్టి వాళ్ళు ఏంటి, ఇంకా నీకు తెలియలేదా? భీమవరంలో వచ్చిన సినిమాలు కొద్దిగా లేటుగా వచ్చాయి ఆకివిడికి. పలానా పిక్చర్ ఈరోజు రిలీజ్ అయింది, నా మాట విన్నారా? కాబట్టి ఈ దాహం గల వాళ్ళు నాలో దాహాన్ని రేకెత్తేస్తారు. ఎలా రేకెత్తిస్తారు తెలుసా? అరే ఇప్పటికే చర్చికి వెళ్ళాను రా నాయన, ఎక్కడికి వెళ్ళాను? చర్చికి వెళ్ళాను, వాక్యం విన్నాను అని అంటే, పిచ్చోడా మేము గుళ్ళోకి వెళ్ళట్లేదా, మేము వెళ్ళి అక్కడ మొక్కోట్లేదా? అది అదే, ఇది ఇదే. పాలు తాగొచ్చు, కళ్ళు తాగొచ్చు, ఏం తాగొచ్చు అంటే ఈ శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది ఎప్పుడు ఒకటి కావు. కానీ వాళ్ళు ఏం చెప్తారు, మనలో ఉన్నటువంటి ఆ 50-50, సగం అది సగం ఇది. ఈరోజు నులివెచ్చని స్థితిలో సంఘాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని కార్యాలు తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి మేము ఎక్కడికి వెళ్ళాము, చర్చికి వెళ్ళేవాళ్ళం. కానీ మేము సినిమాకి వెళ్ళాము అనే సంగతి మా తల్లిదండ్రులకు తెలియదు. తెలిస్తే ఆనాటి తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులు ఊరుకోరు. కొన్నిసార్లు తలుపు తీయకుండా బయట పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ కనుక డౌట్ వచ్చింది అనుకో సినిమాకి వెళ్ళారని, వాళ్ళ కనుక డౌట్ వచ్చింది అనుకో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారని. ఈ క్రైస్తవ కుటుంబాలు ఆనాడు వాళ్ళ పెంపకాలు అంత బాగుండే, లోపలికి ఎంటర్ కూడా చేసేవాళ్ళు కాదండి. ఈ రోజు కుదురుతుందా? అంత పర్ఫెక్షన్ వస్తుందా? బాబీ కొడుకున్నాడు జోనాన్ని కంట్రోల్ చేయగలవా? పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ గమనిస్తే ఏ దానికి సంబంధించినది అది అటువైపుగా ఆకర్షిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సేవకులు చేసే పని ఏంటో తెలుసా? ప్రజలను సాతాను చెరపట్టి చెడగొడితే, ఆమేన్, నా మాట అర్థమవుతుందా? ప్రజలను సాతాను చెరపట్టి చెడగొడితే ఆ ప్రజలకు సంతోషం కలిగించే దాన్ని వీరు చెప్పి ఆ ప్రజల నుండి వచ్చే దానితో వీళ్ళు తృప్తి పడుతున్నారు. వాళ్ళ ఆత్మలకు సంబంధించిన చింత, వాళ్ళ ఆత్మలను గుర్చిన భారం, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గుర్చినటువంటి ఆ యొక్క మరి పరిస్థితి ఎలా ఉందనేటటువంటి విచారము ఈరోజు సేవకులకు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మీరు దయచేసి గమనించినట్లయితే ఈ త్రస్ట్, ఈ దప్పిక అనేటటువంటిది మనం చూసినట్లయితే ఒకదానికి ఒకటి విరోధముగా శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, ఈ రెండిటి మధ్య ఎలా ఉన్నదంటే ఆ కోరికల మధ్య వ్యత్యాసము ఉన్నది. ఆమేన్. కాబట్టి పిల్లరా ఎప్పుడైనా కూడా ఇక్కడ అన్నాడు ప్రవక్త, మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలని ప్రయత్నించినప్పుడు, ఎలా విన్నారా, ఏదైనా దైవికమైనది, శ్రేష్టమైనది, ఒక మంచి ఉత్తమమైన దాన్ని మీరు చేయాలన్నప్పుడు సాతాను వచ్చి మనను దాన్ని ఎడల అసంతృప్తి కలవారిగా మార్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నిద్రపోతావా? నిద్రపోతున్నావు అంటే మైండ్లో ఏం పెట్టాడు? సర్లే నాన్న వదిలే, ఎలా వదులుతాను తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడైతే వదులుతాను, ప్రజెంట్ కొద్ది రోజులు వదులుతాను, తర్వాత చూస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అటువైపు ఒక ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి, ఇటువైపు ఒక ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి. వాళ్ళు దేంట్లో ఉన్నారు? వాళ్ళు తృష్ణ. ఇప్పుడు ఇక్కడ జీవం కలిగిన వాక్యం వెళ్తా ఉంది.
ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఎవరు తృష్ణలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు సాతాను గాడు ఏముంది? అది అంత ఇంట్రెస్ట్ గా వినాల్సిన పని లేదు. వినటం వల్ల విశ్వాసం కలది. విశ్వాసం వల్ల ఏమన్నా లాభం ఉందా? డబ్బు వలన లాభం ఉంది. కానీ ఈ విశ్వాసం యొక్క విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు తెలుస్తుంది, హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది, మరణ పడక మీద ఉన్నప్పుడు తెలుస్తుంది, ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం యొక్క విలువ. ఇప్పుడు డాక్టర్లు నిరీక్షణ లేదని చెప్పారు. ఏ మానవుని వల్ల నీకు ఎలాంటి సహాయం దొరకదని చెప్పారు. అలాంటి సమయంలో ఈ తృష్ణ అవసరం అవుతుంది నీకు. ఇంకెవరైనా సహాయం చేయగలరా? అప్పుడు పాస్టర్లకు పిలవండి, బాగా ప్రార్థన చేసి పాస్టర్లు పిలవండి. ఆయన చేయి పెట్టగానే నా రోగం పోవాలి పిలవండి. ఆయన ప్రార్థించగానే నా జబ్బు తగ్గిపోవాలి పిలవండి. అంత ముందు పిలిచేది కూడా దేవుడే. దేవుడు తన వాక్యమును నీ దగ్గరికి పంపుతున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుడు తన చెయ్యి వెనక్కి తీసుకొని అదే అపవాదికి నేను అప్పగించిన రోజున వాడు నేను మరణము సమీపానికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నీకు ఆందోళన చెందడం ప్రారంభిస్తావు. అవగా ఆవేదనతో కూడిన ఆశ. ఏంటి ఆశ? ఈ శ్రమలో నుండి ఎవడు నన్ను విడిపించగలడు? అన్ని ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం మొదలెడతాం. ఇప్పుడు మనకున్న ట్రెండ్ ఏంటంటే, జబ్బు ఏంటంటే, ఒక 10,000 మనకు శాలరీ వచ్చింది అనుకో, ఆ 10,000కి 3 అంతలా మనం ఏం చేయాలా? 3 అంతలు ఏం చేయాలా? 10,000కి 10,000 సరిపోతాయి. అప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా ఇంకా ఎంజాయ్గా బ్రతకాలంటే ఏం చేయాలి? 10,000కి ఇంకొక 20,000 కలిపితే ఇంకా ఎంజాయ్. ఈ ఎంజాయ్ కాస్త అప్పుల పాలై పడేస్తుంది అనుకో. మళ్ళీ అప్పుడు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు చెప్పేట. కాబట్టి ప్రభువా నా రుణముల నుండి నువ్వు పైకెత్తయ్యా. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తాడు, నువ్వు ఎత్తబడవు, వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేవు. కానీ ఆపద వచ్చినప్పుడు కొన్నిసారి ఇంతలా బుగ్గేసుకొని వచ్చాడు సార్ అని వచ్చాడు. ఎక్కడ వీడియో తీసినప్పుడు తను ఇలా పడతాడేమో అని చాలా జాగ్రత్త పడ్డాడు. వీడియోలో తీసి ఇటు పక్కన మిమ్మల్ని అందరిని తీసాడు, కానీ ఇటు తిప్పుకోవాలా. విన్నారా? కాబట్టి ఆ పెయిన్ వచ్చినప్పుడు తను ఏం చేశాడు? ఖచ్చితంగా కొద్దో గొప్ప ప్రార్థన చేసే ఉంటాడు. ఏమని చేశాడు? ప్రభువా ఈ పిప్పు పనులు పీకటానికి డెంటల్ డాక్టర్గా రానాయన. ఏ డాక్టర్గా రావాలా? ఒక పంటి డాక్టర్లుగా రానాయన. వచ్చి పన్ను పీక అవతల పారే ప్రభు. స్తోత్రం. ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఎలా ప్రభు ఇంతసేపు చెప్పిస్తావు నీ దాసుని, త్వరగా ముగిస్తే. పంటి డాక్టర్ కాదు, ఇప్పుడు పంటికి యాక్టర్ కావాలా? పంటి టక్క టక్క నరకగలిగినటువంటి కెపాసిటీ నాకు ఇచ్చి తృప్తి పరుచు నాయనా. ఏం పరచాలా? ఏం తినాలా? ఏం తాగాలా నాయనా? ప్రభువా పన్ను తగ్గింది నాయనా. ఆ పంటి విషయంలో ఎన్ని రోజులు ఆహారాన్ని మానేశాను చెప్పబోయా. అన్ని రోజులు మరలా నాకు ఆహారం పెట్టి తృప్తిపరిచి ఇంకొక పన్నుకి జబ్బు వచ్చేదాకా. మానవ జీవితంలో త్రస్ట్, దేవునికి వచ్చిన త్రస్ట్ ఉండాలి. కానీ అది ఎవరో పుట్టించేది కాదు, సహజ సిద్ధంగానే నీలో ఉండే నియంత్రణ. ఇప్పుడు చెప్తున్నాను కదా, అంటే ఈ కాలంతో అన్వయిస్తూ చెప్తున్నాను నేను అంతే. సో అలాగిన అటు సినిమాలకు వెళ్ళాం, అటు తిరిగితే సినిమాలకు వెళ్ళాం. ఇప్పుడు నా జీవితమే చెప్తాను, మీ గురించి అంటే నాకెందుకు మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. కాబట్టి ఆ దినాల్లో అలా వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాం. ఆదివారం వస్తే చర్చికి వెళ్ళాం. సండే స్కూల్లో ఫస్ట్ బహుమతులు, గ్లాసులు, ప్లేట్లు అన్ని కూడా చర్చి పేరు మీద బోలను ఉండే షెల్ఫ్ లో. నీకు అర్థం కాలేదా? సిబిసిఎన్సి దాని ఏమంటారు, కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ అనేటటువంటి కప్పు మా అమ్మ చూపించేది. మా అబ్బాయికి ఆ సండే స్కూల్కి వెళ్ళి కీర్తన గ్రంథం పలానా అంతా చదివేశాడంట. మా కప్పు తెచ్చాడు. ఏం తెచ్చాడు? ఎవడెవడు ఉండేది కదా. ఇంకోళ్ళు వచ్చి స్పూన్ తెచ్చారు, ఇంకోళ్ళు వచ్చి గంట తెచ్చారు, ఇంకోటి వచ్చి డబ్బా తెచ్చారు, ఇంకోటి పోప్ బాక్స్ తెచ్చారు, ఇంకోటి వచ్చి ఏదో తెచ్చారు. కానీ ఆత్మలకి ఎలాంటి సంబంధం లేదు దాంతో. అవే కాబట్టి పిల్లరా అలాగిన అటు చర్చి ఇటు ఏం మెయింటెనెన్స్ అంటే రెండింటిని
కాట ఏం వేసాం? ఇటు లోకాన్ని, అరే లోకం పెరిగింది అనేటప్పుడు బైబిల్, బైబిల్ పెరిగింది అనేలోకి లోకం, లోకం పెరిగింది అనేలోకి బైబిల్, బైబిల్ పెరిగింది అనేలోకి లోకం. ఎందుకంటే ఇద్దరిని సాటిస్ఫై చేయాలా. ఎవరిని సాటిస్ఫై చేయాలా? చెప్పవేంట ప్రతాప్, ఇద్దరినే. ఊరుకుంటారా? నీ పనిని సాటిస్ఫై చేయాలా, ఇటు ప్రీతిని సాటిస్ఫై చేయాలి. ఇద్దరు. ఎంతమంది భార్యలు? డ్యూటీ ఒక భార్య, దేవుడు కాదు, ప్రీతి ఒక భార్య. మీరు గమనించాలి, ఇది రెండు సైకిల్, రెండు చక్రాల ధోరణి. ఒక చక్రం పీకేసామనుకో సైకిల్ దొల్లుద్దా? దొరగా రెండు దొల్లించాలా. ఆమె ఆ తర్వాత ఇప్పుడు మూడో చక్రం ఏంటంటే దేవుడు. ఎలా చక్రం? ఈ మూడు చక్రాలు బండి తొక్కటం, ట్రయాంగిల్ బండి అండి. కాలు చేతులు లేనివాడు తొక్కుతాడని. హల్లెలూయా. ఆత్మీయంగా, ఆత్మీయంగా కాలు చేతులు లేనోడు ఆ రెండింటిని ప్లస్ దీన్ని కూడా కలుపుకొని ఈ మూడుని కలిపి తొక్కుకుంటూ ఒక గమ్యానికి చేరతారు. దేవునికి స్తోత్రం. కానీ అది కాదు. కానీ నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. దుమ్మి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గోనుచున్నది. నేను ఈ రోజుల్లో చూస్తున్నాను, దేవుడు ఎలాగైతే అంత్య దినాల్లో చెప్పాడో 100% ఈ కాలపు ప్రజలను మోసగించడానికి దేవుడు సెల్ ఫోన్ని, ఆ దేవుడా సెల్ ఫోన్ ని సాతాను అప్లికేషన్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ప్రభువా నీ రాకడ దినాల్లో నీ లేఖనం నెరవేరినట్లుగా, సాతాను కూడా దేవుడిని అడగాల్సిందే. ఎవరిని అడగాల? నీ లేఖనము నెరవేరినట్లుగా ఈ సెల్ ఫోన్ కి నువ్వు సంతకం పెడితే ప్రపంచంలోకి టెక్నాలజీని పంపించేస్తాను అని. యోబుని శోధించడానికి పర్మిషన్ అడిగిందా? అడిగితే ఇచ్చాడా? అదే ఇచ్చాడా? కానీ ఇక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వెంతైనా శోధించు, వధువు మాత్రం మోసగింపబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతైనా శోధించు, బట్ నా పిల్లలు ఉన్నారు అక్కడ, వారు జయిస్తారు. ఒకవేళ మీరు కనుక దేవుని యొక్క బిడలైతే దేవుని యొక్క దాహము మీలో ఉంటది. అంతేనా? ఇప్పుడు బాబీకి అమ్మాయి ఉంది, జెస్సికా. మా అమ్మ ఉంది. మా అమ్మకి ఎలాంటి చేతి వాటమో మా జెస్సికాకి అలాంటిదే వచ్చిందండి. ఎడం చేతి వాటం ఉంది. ఏది చేయాలన్నా, తుడవాలన్నా, చేయాలన్నా ఎడం చేత్తో, ఏదైనా కడగాలన్నా, ఏం చేయాల కేవలం తినటం తప్ప మిగతా అన్ని లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తుంది. ఎగ్జాక్ట్లీ జెస్సికా లెఫ్ట్ హ్యాండ్. అలాగే ఎంత ఎంత దాని ఏమంటారు, ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంత సాఫ్ట్ గా ఉంటుంది. సేమ్ సాఫ్ట్ అండి. విన్నారా? కాబట్టి ఎలా పడింది? మా పితరుల యొక్క గుణ లక్షణాలు ఆమెలోకి వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఏ లక్షణాలు వచ్చినాయి? పితరుల యొక్క గుణ లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నామణి గారు ఉదయం టిఫిన్ చేసి పడుకుంటే 4 గంటలకి భోజనం టయానికి ఆమె లేస్తుందండి. ఎన్ని గంటలకి? ఆ తర్వాత 4 గంటలకి మధ్యాహ్నం భోజనం తింటే రాత్రి 11 గంటలకి భోజనం కోసం లేస్తుందండి. మధ్యలో ఏం చేస్తుందని మీరు అనుకుంటారు? ఆమె పరుపే ఆమె దేవుడు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి అంటది, అయ్యా నిద్ర రావట్లేదయ్యా. ఇంకెందుకు వస్తుంది అయ్యా? నీకు కావలసినంత నిద్ర ఇచ్చేసా, తీసేసుకున్నావు. ఏంటి అలా చూస్తాడు? నీకు కావలసిన సుఖాన్ని నువ్వు పొందుకున్నావు. ఆ సుఖము లేకపోతే ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తున్నాడు. ఆ దినాలన్నిట నీవు నిలబడే దినాలు, పరిగెత్తే దినాలు, నీ పిల్లల కోసం ప్రార్థించే దినాలు, వారి జీవితం బాగుపడాలని మొరపెట్టే దినాలు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నాయో, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ నడవడి ఎలా ఉన్నాయో, గృహ పరిపాలన చేయాల్సిన తల్లిగా వాళ్ళ స్కూల్ లైఫ్, వాళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్రతుకు ఎలా ఉంది, ఎవరు చూసుకోవాలి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టాలి అంటే ఎవరు చూడాలండి? అది ఎవరు చూడాలి? తల్లి తండ్రి చూడాల. ఆ దశలో ఆ తండ్రి ఏంటి, మిలిటరీకి వెళ్ళాడు కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి జిందా ఏం చేశారు? ఎగ్జాంపుల్ గా నేను ఎలా చెప్తాను తెలుసా? ఇప్పుడు పోల్చి చెప్తున్నానండి. అది దాహం కాదా? మంచినీళ్ళు తాగి నేను బతకలేదా? ఆ మందే తాగు బతకాలా? నేను మాట్లాడేంటే మందు ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
సిగరెట్ కొంతమంది పట్టుకొని డబ్ 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 అని లాగేస్తాడు. అదేమైనా మేలు చేస్తుందా? మనకు తెలుసు దాని మీద ఉంటది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హార్ట్. అయితే వాళ్ళు ఏమో చెప్తారు, ఒక నిజమైన ఆలోచన పరుడు యొక్క ఆలోచన పరిస్థితి సిగరెట్ స్మోకింగ్ లోనే ఉందని అతడు యాడ్. అంటే ఏంటి, నువ్వు నిజమైన మగవాడు అయితే ఒక దమ్మేరా, దమ్ములో దుమ్ము లేసిపోద్ది అంటే. అంటే ఏంటి, ఒక ఆశను అపవాది ఏం చేపిస్తుందంటే రేకెత్తిస్తా ఉంది. ఈరోజు భార్యనైనా వదిలి బతుకుతారు కానీ సెల్ ఫోన్ వదిలి బతకరు. భార్యతో కాపురం లేకపోయినా బ్రతకగలరు కానీ సెల్ ఫోన్ లేకపోతే, అలాగే భర్తతో కాపురం లేకపోయినా బతుకుతారు కానీ సెల్ ఫోన్ లేకపోతే భార్య బతకదు. ఈరోజు భార్య భర్తగా రెండు పెళ్లిళ్ళు చేసుకుంటది. ఒకటి సెల్ ఫోన్తో మాట్లాడవేంటయా, అసలు సంబంధం ఎక్కడి నుంచి కలుగుతుంది? సెల్ ఫోన్ నుంచే కలుగుతుంది. మళ్ళా సెల్ ఫోన్ టు ఒక సెల్ ఫోన్ పెళ్లి చేసుకుంటది. అప్పుడు భార్యాభర్తలు ఎలా ఉంటారు? ముఖం చేసుకుంటారు. నీవు లేకుండా నేను ఉండలేను, నువ్వు అలా కదా. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు ఇటు తిరిగి ఇటు చాటింగ్ అయితే బొమ్మ కరెక్ట్ గా పెట్టాలరా, అక్కడ తిరిగి ఆమె చాటింగ్ చేసుకుంటది. మళ్ళీ ఇతను గుర్తొచ్చారనుకో, లంచ్ బాక్స్ పెట్టావా, ఇక్కడే ఉంటది. ఆమె అంటది ఎస్. ఇదేంటండి ఇది, నీకు అర్థం కాలేదా? భర్త ఇలాగే ఉంటాడు, భార్య ఎక్కడ ఉంటది? ఈ వెనకాలే ఉంటది. లంచ్ బాక్స్ పెట్టావా, నోరేమైంది? ఎస్. నన్ను డిస్టర్బ్ చేయకంటది అక్కడ. ఎల్నా? ఎస్. బాయ్ చెప్తావా? దీంట్లో బాయ్ బాయ్. దేంట్లో? అరే ఎవరు పెళ్లి చేసుకున్నారు వీళ్ళు? దాహం. ఏ దాహం? అది మిమ్మల్ని పట్టుకొని పీల్ చేస్తుందా దాహం? సిగరెట్ ఒక దాహం. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మామూలుగా చుట్ట తాగితే కూడా ఆ తృప్తి తీరక చుట్టని నిప్పెలుతాడు, సిరగేసి చుట్టలు రివర్స్ పెట్టి బుప్ బుప్ అని కొట్టే దాహం. మీకు అర్థం కావట్లేదా? వాడి దాహం అది. ఓ బాబు చచ్చిపోతావారంటే, నా దమ్ము నీకేం తెలుసు, నువ్వు కూడా పెట్టుకో బాబు నాకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో దెయ్యాలంటే తాగి చూడరా. నీకు కష్టంగా గురు, భలే దెబ్బ కొట్టింది గురు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు గురు, జాబ్ లేదు గురు, అది లేదు గురు. రా గురు. ఏమర్థం? రా గురు, ఒక పెగ్గేద్దాం. చర్చిల కాడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు, బార్ షాపుల కాడ ఉన్నారా? ఇప్పుడు మన దగ్గర జనాభా ఎక్కువ ఉన్నారా, సినిమా థియేటర్ కాడ ఎక్కువ మంది ఉన్నారా? ఇక్కడికి వచ్చి బైబిల్ పట్టుకునే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా? సెల్ ఫోన్ పట్టుకొని వెళ్తున్న క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా? సేవకుడు సెల్ ఫోన్ తిప్పుకుంటూ వస్తాడు, విశ్వాసి సెల్ ఫోన్ తిప్పుకుంటూ వస్తుంది. అర్థం కావట్లేదా? పిల్లలు కూడా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతూ ఉంటారు. ఇది ఏ ప్రపంచం? చెప్పరేంటంటే ఏ ప్రపంచం ఇది? పాప అమ్ములకి ఒక్కదానికి సెల్ లేదనుకుంటా, కానీ కీప్యాడ్ సెల్ అని ఇచ్చారమ్మా తల్లి నీకు, లేకపోతే ఒక్క సెల్ ముగ్గురు పంచుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇది ఏ కాలం? చెప్పాలి, ఏ కాలం? సెల్ ఫోన్ కాలం. ఆత్మీయత లేదు, అనురాగాలు లేవు, ప్రేమ లేదు, అనురాగం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, గురువు లేదు, దైవము లేదు. ఏది ఆక్యుపై చేసుకుంది? ఈ సెల్ ఫోన్ అనే దెయ్యమే ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో పాస్టర్లు కూడా ఎక్కడ ఉన్నారు? గొట్టం పాస్టర్లు తయారయ్యారు. ఏ గొట్టం? యూట్యూబ్ అనగా నీ గొట్టం నీది, నా గొట్టం నీది, నీ ఛానల్ నీది, నా ఛానల్ నాది. కానీ పరలోకానికి వెళ్తానికి ఒకటే ఛానల్, ఆ ఛానల్ బైబుల్. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటండి? పబ్లిసిటీ. నేను చేసేది పబ్లిసిటీ కాదు, నేను చేసేది ఏంటంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళ కొరకు మాత్రమే. ఒకవేళ ఎవరైనా చూస్తే మనం ఏం చేయలేము. అది అదే ఒకవేళ అందరి కోసం అయితే కింద నా అకౌంట్ నెంబర్ 9292 ఏదో ఉంటుంది కదా, అంతేనా? మీ ఫోన్ పే నెంబర్ 9010319843కి మీరు ఫోన్ పేలు, ఇంకోటి ఏంటి, ఫోన్ పేలు, గూగుల్ పేలు, అన్ని పేలే. ఆ తర్వాత ఇంకోటి ఏంటది, పేటిఎం, అంతేనా? ఆ తర్వాత అకౌంట్ నెంబర్, ఆ తర్వాత ఫలానా 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 క్యూఆర్ కోడ్ అలా పెట్టేవాడిని నేను. దేనికోసం? ప్రజల దగ్గర నుంచి ఏదో గుంజాలనుకుంటే యూట్యూబ్ లోంచి. దేంట్లోంచి గుంజాలా? యూట్యూబ్ లోంచి గుంజాలి. ఆ ట్యూబ్ లోకి అలా వదిలితే ట్యూబ్ లోంచి ఏమొస్తాయి? మళ్ళీ సెల్ ఫోన్లోకి ఏమొస్తాయి? అకౌంట్లోకి ఏమొస్తాయి? ఆ దాహం వేరు,
ఏ దాహం వేరు? ఈ సేవకుల ఆ దాహం వేరు. డబ్బు కోసం చేసే దాహం వేరు. పరలోకం కోసం, దేవుని రాజ్యం కోసం ఒక చిన్న వధువును తయారు చేసే దాహం వేరు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన దాహం వేరు, శరీర సంబంధమైన దాహం వేరు. శరీర సంబంధమైన దాహం శరీర సంబంధమైన దాన్ని తృప్తిపరుస్తుంది. ఆత్మ సంబంధమైన దాహం దేవునిని తృప్తిపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే సిగరెట్ తాగుతావు ఏంటి, చచ్చిపోతావంటే వాళ్ళు అంటారు, అరే ఈ చావనన్నా చావచ్చు, నీకు కిక్కు వస్తుందా? ఏమవుతుంది? మాట్లాడరు ఏంటండి? ఏమంటారు? చావనన్నా ఎన్ని రోజులు నువ్వు బతుకుతావా? మళ్ళీ మనకు బిల్డప్, నువ్వు బతుకుతావా? నేను బతకను. మరి బతకని దానికి 4 రోజులు బతికితే బతికిలా ఎలా బతకాలి? కింగ్ లాగా, కింగ్ ఫిల్టర్ లాగా బతకాలా? ఎలా బతకాలి చెప్పరేంటండి? ఎలా బ్రతకాలి? బతికిన 4 రోజులు ఎలా బతకాలి? దాహం ఎలా బతకాలి? అంటే పాపంలో కింగ్ లాగా బతకాలి. కారణం ఏంటో తెలుసా? దేవుని భయం లేదు. ఏం లేదండి? దేవుని యొక్క భయము లేదు. చర్చిలకు వెళ్తున్నారు కానీ భయం లేదు. బైబిల్ చదువుతున్నారు కానీ భయం లేదు. దేవుని సన్నిధిలోకి గుంపులుగా వెళ్తున్నారు కానీ భయముని గురించి బోధించి, దేవుని రాజ్యముని గురించి, నరకముని గురించి బోధించే దైవజనులు లేరు. వాళ్ళకి ఎల్లప్పుడూ చందా పెట్టి నింపబడితే చాలు. పాత కారు అమ్మేయటం, కొత్త కారు కొనటం, పాత బిల్డింగ్ పడేయటం, కొత్త బిల్డింగ్ కట్టడం, మామూలు చర్చిని తీసేయటం డిజిటల్ స్క్రీన్స్ తో, అంతేనా? బాగా పైనంతా కూడా చాలా అందమైన ఆకర్షణ, మంచి కుర్చీలు, ఇలాంటి డొక్కు కుర్చీలు లాగేసి మీరు కూడా సరదాగా ఆడుకుంటే ఇలా తిరగటానికి ఆ రివాల్వింగ్ కుర్చీలు, అంతేనా? ఆ తర్వాత మీరు పాపం ఎండకు తట్టుకోలేరు, ఏం పెట్టాలో? ఏసీలు. ఏసీలు పెడితే ఎంత ఇస్తారు ఒక్కొక్కరు? ఏసీ ఛార్జీ వసూలు చేయబడతారు. మామూలు నెల టికెట్ వేరు, ఏసీ టికెట్ వేరు. అంటే నీవు ఏసీ మందిరాలకు వెళ్తే టికెట్ వేరుగా ఉంటుంది బాబా నాయనా, అవునా? అంటే వాళ్ళు క్వాలిటీ పెంచే దేనికోసం చెప్పాలి మీరు? దేనికోసం? క్వాలిటీ పెంచి వసూలు చేస్తారండి. అంత ఫ్రీగా ఇచ్చేస్తారా? ఒక ఆయన అంటాడు 83 లక్షలైంది మీటింగ్ కి, ఎవడిస్తాడు? ఎవడివ్వాలని పెట్టావురా బాబు నువ్వు మీటింగ్? నువ్వు మీటింగ్ పెడితే నువ్వే, నువ్వు లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అంటానికి ఏమంటారు? 83 లక్షలు పెట్టాం. నాకు తెలీదు. ఈ భీమవరం చినమీరంలో ఉన్న వాళ్ళందరూ ఈ రేపు రాత్రి మీటింగ్ కల్లా నాకు 82 లక్షలు రావాలండి. 82 లక్షలు. ఎవరి కోసం బతుకుతున్నావు రా సేవకుడా? ఐఎమ్ సారీ, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన సేవకులు ఒరే గిరి అనకూడదు. కానీ అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అన్ని జనులు బూతులు తిడుతున్నారంటే కారణం ఏంటి? దేవుని రాజ్యం డబ్బుతో కాదే. ఆనాటి అపోస్తులు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు సేవ చేయడానికి. ఈ రోజు సేవకులు ఏది నేర్పారు? వెండి బంగారాలతోనే సేవ చేయాలని చెప్పారా? లక్షల రూపాయల విలువైన మీటింగ్లు పెట్టి ఏదో ప్రజలను ఆకర్షించి పరలోకానికి నువ్వు పంపేస్తావా? పరలోకానికి పంపడానికి నీ దగ్గర ఏదైనా ఉందా? ఏమీ లేదు. అసలు నువ్వెవరు పరలోకానికి పంపడానికి? అద్భుతాలు చేసేది నువ్వు కాదు, అద్భుతాలు నీలో ఉన్న దేవుడు చేస్తున్నాడు. సూచక్రియలు చేసేది నువ్వు కాదు, సూచక్రియలు నీలో నుండి దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. కానీ ఈనాటి డూప్లికేట్ పాస్టర్ల యొక్క దాహం ఏంటి? 10 లక్షలు ఖర్చు పెడితే ఎంత రావాలి? 20 లక్షలు రావాలి. ఎంత రావాలి? అయితే పరలోకంలో కిరీటం ఉంటుందని వారికి తెలియదు. పరలోకంలో దేవుడు బహుమానం ఇస్తాడని తెలియదు. అసలు పరలోకం ఒకటి ఉందని ఆ ప్రజలకి తెలియదు, బోధించే సేవకుడికి తెలియదు. సేవకుడికి అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చాలా గొప్పగా చూపించి పరలోకము దేవుని ఏదేన్ని, అవునా, సాతాను ఏదేనిగా ఆకర్షణగా మార్చి ప్రజలకు వాక్యం ఇవ్వాల్సిన సేవకులు ప్రజలకు ఏమెత్తున్నారు? లోకాన్ని కట్టలుగా ఎత్తున్నారు. హల్లెలూయా. ఏ దాహంతో నింపుతున్నారండి వీళ్ళు? చెప్పాలి. ఏ దాహంతో నింపుతున్నారు? వాక్యములో లోతైన విషయాల గురించిన దాహం కాదు, లోకపరమైన దాహాన్ని. కాబట్టి ప్రియులారా, మేము వెళ్ళి, నా మాట విన్నారా? మేము వెళ్ళి ఎందరో సేవకులు వచ్చినప్పుడు విన్నారా, మేము వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళం అండి. వాళ్ళ లాడ్జీలకు తీసుకెళ్ళటం, అంటే రూమ్లకు తీసుకెళ్ళటం, లేకపోతే తీసుకురావటం,
వాళ్ళకి భోజనాలు పెట్టడం మంచి చెడ్డని నేను అంటలా, ఆ కార్యాలు చేసాం, కానీ దేవుడు ఎవరో మాకు తెలియదు. యేసు ప్రభు గురించి చెప్పుకున్నాం, కానీ యేసు ప్రభు ఎవరో మాకు తెలీదు అన్నట్టుగా ఉన్నాం మేము. ఆ తర్వాత అన్ని అయిపోయాయి. ఆపద వచ్చింది, కష్టకాలం వచ్చింది, పడక మీద ఉండే కాలం వచ్చింది, ఇబ్బంది కలిగిన కాలం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు దేవుని అవసరం వచ్చింది. ఎందుకంటే ఇక డాక్టర్లు బాగు చేయగలిగిన పరిస్థితులు లేనప్పుడు ఏమొచ్చింది? దేవుని అవసరత వచ్చింది. ఆమేన్. కాబట్టి ఈ స్థితి నుండి, లేకపోతే ఆ దీన స్థితి నుండి, లేకపోతే ఆ మరణ శయ్యలో నుండి, లేకపోతే పడిపోయిన స్థితిలో నుండి, లేకపోతే అప్పుల ఊబిలో నుండి, లేకపోతే వ్యాధిలో నుండి, లేకపోతే అవమానంలో నుండి, లేకపోతే నిందలలో నుండి నేను రక్షింపగలవాడెవరు? నిన్ను విడిపించగలవాడెవరు? ఆ వేదనతో కూడిన ఆశ అప్పుడు మొదలైంది నాకు. మా అమ్మ చెప్తా ఉండేది, దేవుని వరము వలన నేను నిన్ను పొందాను. ఆ వరము వాల్యూ నాకు తెలియదు, ఆమె దేవుడు ఎవరో నాకు తెలియదు. కానీ ఆపద వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఇబ్బంది కలిగినప్పుడు, దేవుని స్తోత్రం, ఆయన నాకు అవసరమైంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ స్థితిలో నేను దేవునికి మొరపెట్టాను. ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టగా, ఆమేన్, వినండి, దేవునికి మొరపెట్టగా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి నేను మన సేవకులతో మాట్లాడేది అదే, మీరు ఆయన విలువని ఎరగక పొరపడుచున్నారు. ఏం చేస్తున్నారు? మీరు పొరపడుచున్నారు. ఒకవేళ ఆయనను మీరు గనుక పొందుకొని ఉన్నట్లయితే, ఆమె మీరు పొందుకొని ఉన్నట్లయితే ఇంత నిర్లక్ష్యముగా ఉండరు. మీరేమనుకుంటారంటే అయ్యగారు చాలా కోపపడుతున్నాడు, అయ్యగారు అది చేస్తున్నారు, ఈ చేస్తున్నారు, వాళ్ళకి తెలియట్లా, వారిలో నియమం వారికి తెలియట్లా. నేనంటాను, దేవుడు నిన్ను పిలవకపోతే అసలు సేవ చేయొద్దు. నీ పిలుపేంటో నీకు తెలియకపోతే నువ్వు దేవుని సేవలకు రావద్దు. ఏదో బైబిల్ ట్రైనింగ్లు చేసి, లేకపోతే ఎవరో పెట్టి, ఎవరో నియమించి, ఎవరో జీతాలు ఇచ్చి, ఎవరో నిన్ను ఇంకొక రకంగా ప్రోత్సహించినట్లయితే, ఒక మానవుడు నిన్ను పెడితే మళ్ళీ ఆ మానవుడే నిన్ను తీసేస్తాడు. దేవుడు నిన్ను నియమిస్తే నువ్వు ప్రభు రాకడ వరకు, లేకపోతే ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు నువ్వు ఆయన పనిలోనే ఉంటావు. గ్లోరీ. అంతేనా? పౌలు గారు అన్నాడు, దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను నరమాత్రులతో సంప్రదించలేదు. వై? ఎందుకండి? ఎందుకు సంప్రదించలేదు? నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. మీకు అర్థమైందా? 1997లో ఆయన నేను చూశాను, ఆయన నాతో మాట్లాడాడు. నేను దాన్ని ఏమంటారు, సండే స్కూల్లో, బాప్టిస్ట్ చర్చిలో, ఇతర చర్చిల్లో లోకపరంగా అన్ని పరాలుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ఆదుకోని సమయంలో ఆయన వచ్చి మాట్లాడాడు. నమ్మరు, ఎవరికి చెప్పినా నమ్మరు. ఎవరికి వాడే వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలి. మీరు అనుకోవచ్చు, అయ్యగారు ఇంత స్ట్రాంగ్ గా ఉంటానికి దైవజనుడి కారణం ఏంటంటే అదే కారణం. పౌలు గారు అన్నాడు, నా దర్శనము నుండి నేను ఎన్నడూ కూడా వేరు కాలేను అన్నాడు. నాకు ఒక నియమం ఉంది, దేవుని యొక్క దర్శనం ఉంది, ఆయన నడిపింపు ఉంది, నా దాహం తీరింది, నాకు తృష్ణ కలిగినప్పుడల్లా ఎక్కడ సంతృప్తి అక్కడికే పరిగెడుతున్నాను నేను. అదేంటంటే దేవుని సన్నిధి. నీ మందిరావరణంలో ఒక దినము గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటి ఆశ ఆ తండ్రి బిడ్డవైతే, ఆ దేవుని నుండి నీకు కలిగినట్లయితే నిన్ను ఎవరు బతిమలాడుకోవాల్సిన పని లేదు. మన చిన్న సన్ని, శామ్యుల్ అనే సన్ని, బెన్సన్ అనే సన్నిని బతిమలాడాల్సిన పని లేదు. వెళ్ళండి రా బాబు, టైం అయిపోతుంది, అవన్నీ సెట్ చేయండి, లోపల తుడవండి, శుభ్రం చేయండి, అది చేయండి. ఇంక బయట నుండి కేక ఎందుకు, లోపల కేక వినబడుతుంది. నేను దేవుని సన్నిధిని చూడాలని ఎంతో ఆశతో నేను మొరపెట్టుచున్నాను.
దేవునికి స్తోత్రం. కాబట్టి సన్నీకి ఆ దినాల్లో ఆపద వచ్చింది. అక్కడ మొట్టమొదటి తనకు వ్యక్తిగతమైన ఆపద వచ్చింది. ఏ డాక్టర్ కాపాడనప్పుడు ఒక తృష్ణ, కరుడుని పిలిచినట్టుగా ఒక జీవము కొరకైన తృష్ణ, స్వస్థత కొరకైన తృష్ణ, బాగుపడటం కోసం తృష్ణ అతను ఎదురు చూచుచున్న వేళలో ఏదైతే వచ్చి బాగు చేసిందో దానికోసం కనుక విశ్వాసం కలిగి ఉంటే నన్ను బాగు చేసిన వాని కోసం నేను ఇప్పుడు కూడా బ్రతికించిన ప్రభుకే మిత్తును, నా జీవితమును అర్పింతును, బలహీనుడని నేమిత్తును, క్రీస్తును లోకంలో ప్రకటింతును. అదే నా నియమం అంటే, అదే నా నియమం. ఎవరు నాకు సహాయపడ్డారో, ఎవరు నన్ను ఆపత్కాలంలో ఆదుకున్నారో, మరణకరమైన దీనకరమైన పరిస్థితుల్లో నుండి పైకి తీసుకొచ్చారో ఆయన కోసం నాకు తృష్ణ కలిగింది. అక్కడ నాకు సంతృప్తి దొరికింది. దాన్ని నేను పొందుకున్నప్పుడు అలాంటి తృష్ణ గల వారి యొద్దకు ఈ జీవ జలముల ఊటను తీసుకొస్తూ ఈరోజు చెన్నై వచ్చాను. ఆమేన్. బట్ నేనంటున్నాను, మీకు ఎలాంటి తృష్ణ ఉన్నది? మీకు దేనికోసం తృష్ణ ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, మీకు బలహీనతలు ఎలా వస్తాయో మనకు తెలుసా? ఒక దైవ సేవకులు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇంత అవుతుంది అనుకోలేదండి బ్రదర్ గారు అన్నాడు. ఏమండి అన్న, మా అబ్బాయికి ఏ అలవాట్లు లేవు. నా మాట విన్నారా? సిగరెట్ కానీ మందు కానీ ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు. ఈ మధ్య కాలంలో విపరీతమైన దగ్గు వస్తూ ఉంది. ఒకరోజు ఆయాసపడతా ఉన్నాడు. అరే ఏమైందా అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. వాళ్ళు కొన్ని టెస్టులు చేశారు, కొన్ని మందులు ఇచ్చారు, తగ్గుద్ది అనుకున్నారు. మళ్ళా తగ్గలేదు. మళ్ళా తర్వాత మనిషి జ్వరం వచ్చేసింది, బలహీనుడైపోతున్నాడు. ఎందుకురా బాబు అని ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు టెస్ట్ చేశారు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు బయాప్సీ చేశారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత క్యాన్సర్ రావటమే కాకుండా 4వ స్టేజ్కి వెళ్ళిపోయిందంట. తెలిసిందా అసలు బాడీలో అది వచ్చిందని? లోపల తెలియకుండా ఒక వ్యాధి పనిచేస్తూ లోపల అవయవాలన్నిటినీ, అనగా ఆ క్యాన్సర్ కణాలు ఎక్కువైపోయి మన ఆరోగ్యాన్ని ఇచ్చే కణాలన్నిటినీ అవి తినివేస్తూ మంచం పట్టిస్తున్నాయన్న సంగతే. పాపం యొక్క క్రూరత్వం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఏ దినమున మన జీవితంలో మనం అనుకుంటాం అన్ని బాగానే ఉన్నాయి, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, ఇక మనకి ఏమి చింతపడాల్సిన పని లేదు. ఒక ధనవంతుడు అన్నాడంటే, వాడి దాహం అది, నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేమీ కొదువు లేదనుకున్నాడు. కానీ ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరి కోసం అని అడిగాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను అంటున్నాను, ఎందరో ఏదో దాహం కోసం, దాహం కోసం పరిగెడతా ఉన్నారు. కానీ నా దాహం ఎక్కడ తీరిందో తెలుసా? నా దాహం ఎక్కడ తీరిందో? క్రీస్తులో తీరింది. అలాగే నన్ను దేవుడు దీవించేశాడని కాదు, సేవలకు పిలిచాక అవమానాలు పడటానికి కూడా వెనుతిరగని దాహం అది. నిందలు భరించడానికి కూడా వెనుతిరగని దాహం అది. పడినా హేళన చేసినా కూడా సహించే జ్ఞానం అది. ఆస్తులన్నీ పోగొట్టుకున్నా కూడా ఇంకా నిరీక్షించే దాహం అది. ఎందుకనంటే ఎప్పుడైతే ఆయన జలములు మనల్ని తృప్తిపరిచాయో, అవసరమైతే వచ్చే వారం మనం చూద్దాం, ఆ జలములు మనల్ని ఎలాగైతే తృప్తిపరిచాయో ఇంకెన్నడూ మనం పాపం చేయం. ఒకసారి కనుక ఆ దాహము తీర్చబడిందంటే, ఆయన మనల్ని తృప్తిపరిచాడంటే వెనుకకు తిరగము. హల్లెలూయా. మనలో ఏదో ఒక నియంత్రణ ఉంటుంది. నీకు అర్థం కాల? మీరు అన్నొచ్చు, నువ్వంటావు, అబ్బా అబ్బాయి వాళ్ళ నాన్న మాట బాగా వింటాడు అయ్యారు. మళ్ళా నువ్వే అంటావు, అబ్బాయి వాళ్ళ అమ్మ మాటే వింటది అయ్యగారు అని. విన్నారా? అంటే ఎలాగా? తండ్రి మాట తల్లి మాట జవా దాటరని మీరు అనొచ్చు. నా మాట అర్థమైందా? నేను ఒక విషయం చెప్తాను వినండి. మా అమ్మ బతిమలాడింది, మా నాన్న బతిమలాడారు. దేవుని సేవ విషయంలో పిల్లలు ఎలా, నీవు ఇలా చేయొద్దు, ఇలా చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు. నీకు అర్థం కాలేదా? వాళ్ళు కష్టపడతారు. కానీ నువ్వేదైనా చేసుకో,
నువ్వేదైనా చేస్తూ, అంటే డిఎస్సి రాసి ఉద్యోగం తెచ్చుకొని నువ్వేదైనా చేసి, నా మాట విన్నారా, ఏదైనా చేసి ముందు ఇంటి సంగతి పిల్లల సంగతి చూసి ఆ తర్వాత వెళ్ళు సేవకు ముసలోడయ్యాక. అంటే ఇప్పుడు రావాలన్నమాట, ఇలా ఊనుక్కుంటాను. వీళ్ళ తాత 2 సార్లు రిటైర్ అయ్యాక నేను సేవ చేస్తానని వచ్చి దేవుడు ఉంచాడా, వెల్కమ్ అని సేవలోకి పిలిచి నీకు దీర్ఘాయువు కలుగును కాక అన్నాడు, పుట్టుకుని లేపేశాడు. అది మోసం, యుక్తితో కూడుకున్నదే. ఇప్పుడు మన జీవితంలో చాలా భాగం లోకానికి ఇచ్చేసి ఊగులాడుతా, నిలబడలేక కూర్చోని కూర్చొని నిలబడటానికి వేసినైనా లేచి ఆ వయసులో నువ్వు సేవ చేయటమా? ఇదిగో ఏ వయసులో వచ్చానో ఆ వయసు నుండి ఈ వయసు వరకు సేవలో ఖర్చు అయింది. కారణం ఏంటంటే ఒక దాహం నన్ను తృప్తిపరిచింది, ఒక దాహం నన్ను తెప్పరిల్ల చేసింది, ఒక దాహం నన్ను జీవింపజేస్తున్నప్పుడు నేను దానికోసమే బ్రతుకుతున్నా. మీరు అనుకోవచ్చు, అయ్యగారు వెర్రివాడా? నేను వెర్రివాడిని కాదు. నేను వెర్రివాడిని కాదు. ఎందుకు వెర్రివాడిని కాదంటే నేను నమ్మినదేదో నేను ఎరుగుదును, నేను పొందుకున్నదేదో నేను ఎరుగుదును. వాళ్ళు అన్నారంట నువ్వు వెర్రివాడు అని అంటే, అతడు అన్నాడంట ఐ ఆమ్ ఫూల్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు నేను వెర్రివాడిని. బట్ నీవు దేని కొరకు వెర్రివాడువు? డబ్బు కొరక, భార్య కొరక, కుటుంబం కొరక, లోకం కొరక, పొలాల కొరక, స్థలాల కొరక, అనుభవములకు కాలిపోయే లోకం కొరక? లేదు, నేను శాశ్వత రాజ్యం కొరకు వెర్రివాడిని. ఆమేన్. కాబట్టి బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, దేవుని స్తోత్రం, ప్రతి మాట ప్రవక్త అంటాడు, ఒకవేళ నాకు ఆ దినమునకు అది అర్థం కాకపోయినా అది దేవుని వాక్యం కనుక నేను నమ్ముతాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ నమ్మడానికి నీకెవరు చెప్పారు అది నమ్మమని? తృష్ణ, ఒక దప్పిక. ఆ దప్పిక నన్ను తృప్తిపరుస్తున్నప్పుడు నేను నమ్ముతాను. పాట పాడమంటే భలే పాడతాం, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మళ్ళా ఆ పాట అంతా అయిపోయాక ఏంటి ప్రతాప్ అంటే కొద్దిగా కష్టం ఉంది అయ్య గారి ప్రార్థన. మరి ఇప్పుడు దాకా ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని పాట ఎలా పాడా? ఓన్లీ బిలీవ్, కేవలం నమ్మువానికి సమస్తం సాధ్యం. ప్రార్థన చేయండి అయ్య గారు, భలే కష్టం. ఇప్పుడే పాడావు కదా, ఇంత అబద్ధం ఏంటి? ఏం పాడాం మనం? చెప్పలేంటి ఏం పాడాం? ఓన్లీ బిలీవ్ అంటే ఏంటి అర్థం? కేవలం నమ్మువానికి. మళ్ళీ ఏమంటున్నావు? ప్రార్థన కాడికి వచ్చినప్పుడు ఏమంటావు? నీ ప్రాబ్లం నువ్వు చెప్తావు, అమ్ముల ప్రాబ్లం అమ్ములు చెప్తావు, అంతేనా? ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటి? ప్రశాంతి గురించి చెప్తుంది. ఏసే ప్రాబ్లం ఏంటి? 1 గంటకు ఫోన్ చేస్తారా, వెళ్ళాలి తొందర కుదురు ముగిస్తే ఆయన ప్రాబ్లం అది చెప్తాడు. ఇప్పుడు లేపగానే ఆ ప్రాబ్లం వస్తుంది. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద థ్రస్ట్ దప్పిక. కాబట్టి నేను అన్నాను కదా, తల్లిదండ్రులు చెప్పారు, ఎవరు చెప్పారు? భార్య చెప్పారు, ఎవరు చెప్పారు? నా దప్పిక నాకు ఏదైతే, ఇప్పుడు తాగేవాడికి ఒక మాట అమ్మ నేను చెప్తా. అప్పుడు నాన్న మామూలు తాగుబోతు కాదు, వేరే తాగుబోతు, అంటే అవార్డు పొందుకున్న తాగుపోతాడు ఒకనాడు. నీకు తెలియదు లేదు, మీకు ఎప్పుడో గుర్తుంది? ఐక్యూ ఉందా? గుర్తుందా మీ చిన్నప్పుడైనా? నీకేమైనా గుర్తుంది కొంచెం? అప్పుడు మానేసాడా? వీళ్ళు పుట్టినప్పుడు మానేసావా? వెరీ గుడ్, మీరు అదృష్టవంతులు అయితే. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? పిల్లోడి మీద ఒట్టు, ఇంకా రేపు నుంచి కనుక నేను తాగితే భాగ్యలక్ష్మి, అంతేనా? భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ. రేపు కనుక తాగానంటే ఒట్టు. అంతలోకి వాళ్ళ అమ్మ మంచం మీద ఉంటే మా అమ్మ మీద ఒట్టు. బుడ్డోడు వచ్చి డాడీ అంటాడు, వీడి మీద ఒట్టు. నేను ఎంతగా ప్రేమిస్తాను నీకు తెలుసు, నీ మీద ఒట్టు అని ఆ రోజు మాత్రం ఒట్లు తెగేస్తాడండి. భార్య అట్లన్నీ తిను, నీకోసమే తిను, చపాతీ తిను, మటన్ తిను, చికెన్ తిను, బిర్యానీ తిను, అన్ని పెట్టాక తెల్లారి డబ్బులు రాగానే ఒట్టేమవుద్దమ్మా? మళ్ళా నువ్వు తాగొచ్చావు కదంటే నేను ఎక్కడ తాగాను పిచ్చిదానా, నేను ఎక్కడ తాగాను పిచ్చిదానా, మళ్ళీ ఒట్టేయమంటావా? వాసన వస్తే ఒట్టేంట్రా నాయన.
ఇక భార్యలు కూడా ఆ డ్రింక్ అండ్ డ్రైవ్ ఉంటది కదా, డ్రంక్ అండ్ డ్రైవ్, అది లోపల పెట్టుకొని భార్యలు కూడా తాగారో లేదో చెక్ చేసుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా, డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ కూడా సరిగా పనిచేయదు, కానీ భార్య మిషన్ భర్త విషయంలో భలే పనిచేస్తుంది అండి. కంటి చూపుతో ఏమేస్తారు వాళ్ళు, అంచనా వేస్తారు. కరెక్ట్ గా అరుణ అంచనా వేసిందండి, అయ్యగారు మీటింగ్ కోసం కాదండి సంపద వెళ్ళేది, అయ్యగారు మీటింగ్ కోసం కాదు, మీటింగ్ వంక పెట్టాడండి వద్దండి అని అంటే, కరెక్ట్ గా లేదు లేదు మీటింగ్ కోసమేనంట, మీటింగ్ అవగానే వెళ్ళిపోతాడని చెప్పా. మీటింగ్ అయ్యాక నిన్న బ్యాగ్ పట్టుకొని కనపడ్డాడు, మందులు మందులు. విన్నారా? ఏంటి అడుగుతున్నామేంట్రా? మళ్ళా మందులు మందులు అంటే ఏంటి, మళ్ళీ టాబ్లెట్లు పట్టుకొని ఏంటి డాక్టర్ గారు నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, నువ్వు హైదరాబాద్లో ఉండాలి కదా, నువ్వేంటి ఇక్కడ మందులు మందులు అన్నావు. లేదు అయ్య గారు నాకు అక్కడ పని దొరికేది, అక్కడ టీ చుక్కోలేదు అయ్య గారు, ఇక్కడికి వెళ్తే రోజుకు ఒక 500 వస్తాయి. ఏంటది? తృష్ణ. ఏ తృష్ణ? అతను తప్పి కాదు, నా మాట అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆయన తప్పుకేంటి, అక్కడికి వెళ్తే ఎవరికో ఒంట్లో బాగా దాని తగ్గట్టు వైరల్ ఫీవర్లు వచ్చినాయండి. ఎక్కడ మన మార్కాపురం ప్రకాశం జిల్లా ఏరియాలో వైరల్ ఫీవర్, ఇంటికి 2-3 పేషెంట్. డాక్టర్లు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఖాళీ లేదు, డాక్టర్లు భలే బిజీగా ఉన్నాయి. విన్నారా? ఇప్పుడు ఒరిజినల్ డాక్టర్లు బయటకు వచ్చారు, డూప్లికేట్ డాక్టర్లు బయటకు వచ్చారు, వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి, హాస్పిటల్ ఖాళీ లేక వరండాలో సెలవులు పెట్టేశారు. ఎక్కడ? వరండాలో చిన్న చిన్న మంచాలు వేసేసి సెలవులు పెట్టి అందరు కూడా ఇలాగే ఉన్నారు, జై హింద్ అన్నట్టున్నారు. ఇలా హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి ఈ క్యాండిడేట్ ఏంటి, తన భార్య కరెక్ట్ గా అంచనా వేసింది, అక్కడికి వెళ్తే రాడు జారిపోతాడు అని. కరెక్ట్ గా వెళ్ళగానే ఏం ఆకర్షించింది, కాసేగా కడవలే కమాన్ అంది అక్కడ. ఆమె నన్ను అడిగాడు, 100 రూపాయలు ఇవ్వండి కానీ ప్రార్థన చేశాను. ఎందుకంటే ఈ 100 రూపాయలు నేను వెళ్ళేలోకి 10,000 అవ్వాలి. ఎంత అవ్వాలి? అంటే సీజరాయ్ గారు అందరూ ఇంటికి 10 మంది. ఎంతమంది? అంతే. 2 సెలైన్లు 1000 రూపాయలు, 2 సెలైన్లు 1000 రూపాయలు, 4 టాబ్లెట్లు 500, 3 ఇంజక్షన్లు 3000, 10,000 10 రోజుల్లో అవుతాయి. ఇప్పుడు డబ్బులు ఆ సీజన్ తగ్గేదాకా మనోడు దాహం తీరుద్దా? డాక్టర్ దాహం. అది ఏ దాహం చెప్పరండి అమ్మా, డాక్టర్ దాహం తీరుద్దా? తీరుద్దా? మంచి పండగ సీజను సారాయుడు దాహం తీరుద్దా? ఎలక్షన్ సీజను రాజకీయ నాయకులు దాహం తీరుద్దా? పెళ్లి సీజను కొట్టుకునే వాళ్ళ దాహం తీరుద్దా? తాగటం వేసేయటం తీరుద్దా? కాబట్టి ఏ సీజన్ అయితే వాడి దాహం, అది ఋతువునకు తగిన ఆహారం మనకు ఎలా ఉందో, ఋతువునకు తగిన ఆహారం దానికి ఎలా ఉంది సాతానికి. హల్లెలూయా. మన వర్తమాన విశ్వాసులకి ఆస్కార్ అవార్డు వచ్చండి. ఆస్కార్ అవార్డు సినిమాలో వ్యవస్థలో పెద్ద అవార్డు అంటది. ఆ అవార్డు ఎలాగ వచ్చంటే, ఇప్పుడు మన సంఘాలు కొన్ని ఉన్నాయి, ఈ సంఘాల్లో ఆదివారం వస్తే పక్షిరాజు కూడా సిగ్గుపడుద్దండి, వీళ్ళకిలాగా నేను లేనని. నా మాట విన్నా? పక్షిరాజులు కూడా సిగ్గుపడతాయి, వీళ్ళకిలాగా లేను నేనని. వినాలి, కరెక్ట్ గా పెళ్లిళ్ళకి వెళ్ళాలా. ఈ పక్షిరాజుకి ఏమవుతుంది, మళ్ళా ఎక్కడ ఉన్న బంగారం ఏదో 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 ఏగొచ్చి వాళ్ళనట్టుగా అవి వాటికయ్యే ఫ్లయింగ్ అయ్యి గాల్లోకి ఎగిరి చెవులకు వేలాడతాయి, ముక్కులకు వేలాడతాయి, మెడలో వేలాడతాయి. ఎలా వచ్చి వేలాడతాయి? వీళ్ళు పెట్టుకుంటే వేలాడతాయి, దానికయ్యే వీళ్ళు తగులుకుంటాయా? నేను అన్నాను, మోహన్ మన చర్చిలో అందరూ కరెక్ట్ గా ఉన్నారా అండి? అయ్యగారు అసలు మన చర్చి కరెక్ట్కే కరెక్ట్ అన్నాడండి. అంటే ఏంటి? 100 మార్కులు వేయకూడదు, 100కి 100 కాదు, 100కి ఎన్ని వందలు వేయాలి? ఎవరు మాట్లాడలా. 100కి 200 మార్కులు వేయాలి అయ్యగారు అన్నాడు. ఎంత వేయాలంట? ఎవరు మాట్లాడలా. 100కి ఎన్ని వేయాలి? అయితే మనకి స్పై కెమెరాలు పట్టుకొని కొంతమంది విలేకరులు తిరుగుతూ ఉంటారండి, పెళ్లిళ్ళలో కూడా తిరుగుతారండి. వాళ్ళు ఏం పట్టుకుంటే ఈ సెల్ ఫోన్ దయ వల్ల ఎవడు దొంగలు చాలా ఈజీగా పట్టుబడుతున్నారు. హలో,
ప్రతాప్ ఈ సెల్ ఫోన్ దయ వల్ల ఎవరు పట్టుబడుతున్నారు? అప్పుడు వాళ్ళు ముస్తాబై అలా వెళ్ళి పెళ్లిలో అడావిడి చేసి వంటలు వేస్తామంటే ఇటు సైలెంట్గా ఉండి టక్కన కొట్టి నాకు వేసేస్తాడండి. అది ఏమేస్తాడు? టక్కన ఫోటో తీసి ఎక్కడ పెడతాడు? మళ్ళా నా వాట్సాప్లో పెట్టేస్తాడు. పెడితే హూ ఈజ్ సార్, ఆమె ఎవరు అని అంటాను నేను. గుర్తుపట్టండి చూద్దాం అని మళ్ళీ నాకు ఫజిల్. మీరు అర్థం కాలేదా? గుర్తుపట్టండి చూద్దాం అని అంటే మాకు అన్ని ఎద్దులే కదా, గంగురెద్దులు లేవే. మీ ఎద్దు అక్కడ గంగురెద్దు అయింది. మీ చర్చిలో ముద్దుగా ఉండే ఎద్దు పెళ్ళిలో ఏమైంది? గంగిరెద్దు అయింది. అది దాహం, వాళ్ళ దాహం చావలా. కానీ చర్చిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? బిగబట్టుకొని వాళ్ళు కాకిలాగా, నోవాహు వాళ్ళు కాకిలాగా. చెప్పవేంటయా బాబు, నువ్వు కూడా ఒక కాకివే, చెప్పు త్వరగా. వాళ్ళు ఉన్న కాకిలాగా ఏం చేస్తా ఉంటారు? బిగించుకొని ఉంటారు. వాళ్ళ కనుక పెళ్లికి తీసుకెళ్లి తరువులు వాయిద్దా ఉంటది. కడియం ఎక్కడికి ఎక్కుద్ది? నీ చెవుకా ముక్కుగా ఏదో ఒకటి ఉంది. దేనికి మనోడు పెట్టేది? చెవేనా? దాసావు బీరువాలో చెవిపోదు. లేదు ఉంచి అప్పుడప్పుడు ఎక్కాలి చెవుకి. దేవుని స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, ఆ వేరు చావదు. దేవుని స్తోత్రం. కాబట్టి వేరు చావాలంటే నీ దాహం తీరాలి దేవునిలో. దేవుని స్తోత్రం. ఎవడైనా సరే దేవుని యొక్క కృపను పొందుకున్నట్లయితే మనం ఎన్నడూ కూడా వెనక తట్టు వేయము. తర్వాత ఒక చక్కని విషయాన్ని చెప్పాడు, అదొకటి చెప్తాను మీ ముందు. ఇక్కడ చాలాసార్లు మనం ఏదైనా పనిని చేయాలని మనము దేవుని మూలముగా అది ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళాక, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, సేవే అనుకోండి. నాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు. నా మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు నేను ఎందుకున్నానో తెలిసేలాగా నన్ను తృప్తిపరిచే ఒక నియమం ఇందులో ఉంది వాక్యంలో. మీరు అనుకుంటారు, అయ్యగారు సినిమాలు చూడరా? సినిమా కంటే రుచికరమైనది ఇక్కడ ఉంది. అయ్యగారు లోకపరమైనది ఏది మీకు ఇంట్రెస్ట్ గా, దానికంటే ఇంట్రెస్ట్ అయినది నాకు ఇక్కడ ఉంది. మీకు అర్థమైందా? అయ్యగారు ఆ లోకపరంగా ఆ విందులు, లేకపోతే ఆ పలానా హోటల్లో బిర్యానీ బాగుంటుందంట, దానికంటే రుచికరమైన బిర్యానీ ఇక్కడ ఉంది. అయ్యగారు పలానా ఫుడ్ బాగుంటుందంట, అందుకంటే విలువైనది ఇక్కడ ఉంది. అయ్యగారు పలానా ఫ్రూట్ బాగుంటుందంట, అంతకంటే విలువైనది అది కరువు, లోకపరంగా కరువైనా ఖడ్గమైనా ఇది రుచికరంగా ఉంది కాబట్టి ఆ కరువు కాటకాలు నాకు లెక్క చేయవు. ఆమె చెప్తారా? ఆమె చెప్పొచ్చా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. అది చిన్నసాన్ని అనుకున్నాడు, ఆదివారం కదా, ఆదివారం కూడా ఈ బతికేంటారు నాయన, బానిస బతుకు. తలకాయ అడ్డం అవుతున్నాడు. ఆదివారం కూడా నన్ను 10ంటికి లేవనెవరు. ఆదివారం అప్పుడే అయ్యగారు పొద్దున్న 7:30కి మార్నింగ్ కాన్ఫరెన్స్ కూడికి అయిపోగానే ఆదివారం 7 గంటలకి ఫోన్ చేసి, సన్నీ చర్చి కాడికి వెళ్ళి ఏదైనా చేస్తావా అని. ఈడొస్తే మా ఓడికి బద్ధకం. అబ్బా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావురా? ఫోన్ ఎత్తనట్టుగా ఉండాలి, సైలెంట్లో పడేయాలగా. ఏం పడేయాలా? దేవుడు కూడా నీవు ఆపదలో పడినప్పుడు ఆయన కూడా సైలెంట్ లో ఉంటాడు. అలాగే నాకు వినపడలేదు అంటాడు. నిజంగా వినపడకపోతే అనుకోవచ్చు, వినపడినట్టుగా నటిస్తే మాట్లాడలా. దేవుడు కూడా మొగవేళ తిప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభు కోసుకో అంటాడు. పైన ఉరికే అంటాడు. నేను చెప్తా అంటాడు, నువ్వు సావు అంటాడు. ఆయన నో ఆన్సర్. అప్పుడు అడుగుతాడు, అయ్యగారు దేవుడు నేను ఎంత మొరపెట్టినా, ఎన్ని కానుకలు ఇచ్చినా మేలు చేయట్లేదు. ఆయన సైలెంట్ లో ఉన్నాడు, మాట్లాడలేదు. ఆయన చెవులు దేంట్లో పెట్టాడు? సైలెంట్ మోడ్ లో. ఎందుకు అయ్యగారు నువ్వు సైలెంట్ మోడ్ లో పెట్టావు? ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడలా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లా. ఆయన మీతో మాట్లాడేటప్పుడు నీ చెవులను ఎక్కడ పెట్టావు? సైలెంట్ మోడ్ లో పెట్టావు. అలాగే నీకు ఆపద చరిసినప్పుడు ఆయన సైలెంట్ మోడ్ లో ఉన్నాడు. బైబిల్లో లేదా? నా చేతులు వెనక్కి చాపుకుంటానని లేదా? నా చెవులు మూసుకుంటానని దేవుడు చెప్పలేదా? ఎందుకని ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వినకపోతే, నువ్వు మాట్లాడినప్పుడు ఆయన వినడు. పిల్లరా, నన్ను అంటారు దేవుని ఎడల నీకు ఎందుకు అంత ప్రేమ అంటే,
మరొక్కసారి ఆయన కనుక చెవులు మూసుకుంటే ఈసారి బతకలేను నేను. ఆ రోజు నా ప్రార్థనకి నేను ఎంత ఘోర పాపినైనప్పటికీ నా ప్రార్థనకి ఆయన చెవి ఒగ్గాడు. ఆయన నన్ను రక్షించాడు, నా ఆపదలోంచి తీసుకొచ్చాడు, నా శ్రమలోంచి తీసుకొచ్చాడు, దీన స్థితిలో తీసుకొచ్చాడు, ప్రతి పరిస్థితిలోంచి పైకి తీసుకొచ్చాడు. ఈ రోజు నేను ఎలా సైలెంట్గా ఉంటాను ప్రకటించకుండా? ఈ రోజు నా పని అది. నేను నా పనిని బట్టి ఆనందిస్తున్నాను. అయ్యా నువ్వు ఎలా ఆనందిస్తున్నావు మీరు అడిగితే నాకు ఒక నియమం ఉంది. అందులో ఆనందించదగిన టేస్ట్ ఏదో నాకు దొరికింది, అది నన్ను తృప్తిపరచుచున్నది. ఆమేన్. అది నన్ను తృప్తిపరచుచున్నది కనుక దాని స్థానాన్ని ఇంకెన్నడు వేరే దానికి ఇవ్వలేను. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఇంట్రొడక్షన్కే సరిపోతుంది. ఆమేన్. కాబట్టి పిల్లరా ఏంటది? తృష్ణ. రాత్రి చాలా లేట్గా వచ్చాం. ఎంతైంది మనం వచ్చా? నేను వచ్చేలోకి 12:45కి అక్కడ ఇంటికి వచ్చి మళ్ళీ పాపం పిల్లలు వెళ్ళిపోయారు కదా, అలాగే మళ్ళా మంచాలు గించాలు సర్దుకుండేలోకి 2 గంటలు పడుకున్నా దేవుని కృపను బట్టి. 2 గంటలు 3 గంటలు మంచి నిద్ర వచ్చింది. సరిపోయింది నాకు ఛార్జింగ్ సరిపోయింది. 3 గంటల్లో నాదంతా హై కెపాసిటీ దాని ఏమంటారు అడాప్టర్ ఏమో, అది దేవుడు చేసాడు. అలాగా ఆ 3 గంటల నిద్ర నాకు సరిపోయిందండి. దేవుని స్తోత్రం. ఆ తర్వాత తెల్లవారుజామున ఠింగ్ మన 5:30కి దానం గారు ఫోన్ చేశారు. విన్నారా? అప్పుడు మళ్ళా లేచి నాకు జనరల్గా ఉంటాయి కదా నా ప్రార్థన నేను చేసుకొని ఆ తర్వాత మళ్ళా ఈ మార్నింగ్ సండే మార్నింగ్ ఈ కాన్ఫరెన్స్ కోడికి దగ్గరికి రావటానికి నేను సందేహించలేదండి. ఎందుకనంటే చాలా రాత్రులు మా ప్రశాంతి కూతురు ఉన్నప్పుడు, జన్య ఉన్నప్పుడు ఆమె పడుకోపోతే ఇంట్లో ఎవరిని పడుకోనిచ్చేది కాదు. అంటే రోజు ఎన్ని గంటలకు అలవాటు అయిపోయింది మాకు? ఆటోమేటిక్గా 2 గంటలకే అలవాటు అయింది. మళ్ళీ ఉదయం లేసి మళ్ళీ వాక్యానికి నేను సిద్ధపడతా. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు దయచేసి గమనిస్తే అదే క్రమంలో ఈరోజు నేను అలసిపోయానని పడుకోవటానికి నా మనసు ఒప్పుకోల. ఎందుకంటే నాకు ఇది తృప్తి పరుస్తా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎందుకయ్యా మీరు ఇంత మొండిగా ఉండాలా, ఎంత ఇదిగా ఉండాలా అంటే మీకోసం కాదు, నన్ను ఏదో తృప్తి పరుస్తుందే దానికోసం. మీకు అర్థం కాల? కేవలం మీకు ఏం బోధించాలనే దానికోసం మాత్రమే కాదు. ముందు మీకు నేను బోధించే ముందు ఇదిగోండి నేను చదువుకున్నప్పుడు దీని నిండా గీతలు ఉన్నాయా లేకపోతే ఖాళీగా ఉంచానా? నేను చదివిన పుస్తకాలన్నీ మీరు చూడండి, ప్రతి దాంట్లో రౌండ్ చేసి అండర్లైన్ చేసి పెడతాను నేను. అంటే అర్థం ఏంటి? అది నన్ను ఆకర్షించింది కనుక నేను దాన్ని పట్టుకున్నాను. ఆమె ప్రతి పదము నన్ను ఉత్తేజపరుస్తుంది, అది నా దాహాన్ని తీరుస్తుంది. పౌలు గారు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నారంటే కారణం ఏంటి? ఉత్తేజపరిచేది ఏదో ఉంది. శ్రమను ఉందేనంటే కారణం ఏంటి? ఉత్తేజపరిచేది ఉంది. చనిపోయారంటే కారణం ఏంటి? ఉత్తేజపరిచేది ఉంది. నిందలు భరించారంటే కారణం ఏంటి? ఉత్తేజపరిచేది ఉంది. తమ కలిగినవన్నీ విడిచి దీన్ని వెంబడించడానికి ఏముంది? ఉత్తేజపరిచేది ఒకటి ఉంది. అదే తృష్ణ తీర్చింది. ఆమేన్. తృష్ణ తీర్చగలిగిన ఒక స్థలం ఉన్నది, నెమ్మది ఇచ్చే ఒక స్థలం ఉన్నది. చూద్దాం తర్వాత ఆ సమరయ స్త్రీ విషయంలో. ఇక అనేక విషయాలు, వాళ్ళ తృష్ణ ఎలా తీర్చబడింది, ఎందుకు వారు అన్ని శ్రమల్లో కూడా నిలకడగా ఉన్నారు. నా మాట అర్థమైందా? వారిని సంతృప్తి పరిచింది ఏదో ఉంది. జీవము కలిగిన దేవుని సన్నిధికి నేను వెళ్ళాలని, ఆ మందిర ఆవరణములను చూడాలని. ఆమె దావీదు ఆ యొక్క అరణ్యములో ఉన్నప్పుడు, బెత్లెహేము అన్యుల చేత పట్టబడినప్పుడు, ఆ దావీదు పురములో అక్కడ ఉన్నటువంటి బావి నీళ్లు తాగాలని ఒక తృష్ణ దావీదులో మొదలైంది. ఇవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. ఎందుకు? ఒక ఆశ. మీకు విషయం తెలుసా? మనకి ఎన్నో దారులు నాకున్నప్పుడు ఈ దారిలోకి నేను రావడానికి మంచిగా డబ్బు వస్తుందని కాదు, ఒక తృష్ణ, నన్ను సంతృప్తి పరిచిన ఒక తృష్ణ, నన్ను సమాధానపరిచిన ఒక తృష్ణ, నన్ను ఆనందింప చేయించున్న ఒక తృష్ణ ఈ మెసేజ్ దగ్గరికి నన్ను తీసుకొచ్చింది.
కాబట్టి నేను వెతికాను ఆపత్కాలంలో ఆ సంఘాలు తృప్తిపరుస్తాయని వెతికాను, డినామినేషన్స్ తృప్తిపరుస్తాయని వెతికాను, వివిధ సంఘాలు నాయకులు తృప్తిపరుస్తారని వెతికాను. ఆమేన్. నాకు తెలియని ఆ డినామినేషన్ సేవకుల్లో గొప్ప గొప్ప సేవకులందరూ కూడా నాకు తెలుసు, వారి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉండేవి. బట్ నన్ను తృప్తిపరచలా. నా దగ్గరికి గడియ వర్తమానం దగ్గరికి దేవుడు నన్ను నడిపించినప్పుడు ఈ వర్తమానం నన్ను తృప్తిపరిచింది. నా హృదయం ఎందుకు ఖాళీగా ఉందో తెలుసా? దీని చేత దేవుడు నన్ను నింపడానికి. ఒక రకంగా చెప్పాలంటే నా దాహం ఈ వర్తమానం ద్వారా తీరింది. అవే కాబట్టి ఈ వర్తమానం తన వధువుని సంతృప్తి పరుస్తుంది. కాబట్టి నేను నమ్ముచుంది ఏంటంటే, నేను వధువుని నమ్ముచున్నాను కనుక ఈ వర్తమానము నన్ను సంతృప్తి పరిచింది. నీకు అర్థం కదా? అయితే మీకు సంతృప్తి లేదు అనుకున్నట్లయితే ప్రవక్త అంటాడు, ఏదో నియమంలో తేడా ఉంది, తృష్ణలో తేడా ఉంది. నీకు లోకమన్నా ఉండాలా, దేవుడన్నా ఉండాలా. లోకము దేవుడు ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ఏదో ఒక నియమమే నీలో పనిచేయాలి. వాక్య సంబంధివా, కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా ఉండాలి. అని మనం అలా లేమే. వాడలో మంచి కాగ్గా ఉన్నాం, వాడ బయట వాడలో ఎలా ఉన్న వర్తమానంలో మంచి కాకి తలుపు తీయగానే ఇప్పుడు చూడండి, పావురాన్ని పోవిడిచినప్పుడు, నా మాట విన్నారా? పావురాన్ని పోవిడిచినప్పుడు అదంతా తిరిగింది పావురం. ఆమేన్. అదంతా తిరిగాక దాన్ని తృప్తిపరిచేది అక్కడ లేదు. ఆ కుళ్ళు పట్టిన శవాలు తినడానికి దానికి ఇష్టం లేదు. ఆ వాసన దానికి దుర్గంధం వచ్చింది. అది కూడా చనిపోయిన వాళ్ళు ఎవరో దేవుని వాక్యాన్ని విననొల్లని జనాంగం. అది అక్కడికి వెళ్ళాక ఎక్కడ కూడా అది కాలు మోపలేదు. నేను ప్రభు సన్నిధానానికి వచ్చాక ఇంకా నాకు లోక సంబంధమైన బంధువులు కానీ, లోక సంబంధమైన స్నేహితులు కానీ, నేను ఎవ్వరితో కూడా కలవని అని ఒక నియమము నన్ను వేరు చేసి, వాళ్ళు చాలా విలువైన వాళ్ళే, నన్ను ప్రేమించే వాళ్ళే. నేను అడిగితే కనీసం 10 లక్షలైనా సరే అప్పు ఇవ్వగలిగిన వాళ్ళే. నా మాట విన్నారా? అమెరికాలో ఉన్నారు. కానీ నా నియమము ఆ స్నేహాన్ని వాడుకోలే. పరలోక స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు ఆయన. ఆయన మీద నాకున్న తృష్ణ, ఆయన మీద నాకున్న నమ్మకం, ఆయన మీద నాకున్న ఆశ నన్ను సంతృప్తి పరిచినప్పుడు వేరెవడి దగ్గర నేను నిలబడను అనే దానికి నిలబడనివ్వలేదు పరిశుద్ధాత్మ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కానీ నేను అనుకుంటాను, నాకులాగా మీరందరూ కూడా స్ట్రిక్ట్ గా ఉంటే, ఈ సేవకులు కూడా స్ట్రిక్ట్ గా ఉంటే ఎంత బాగుండాలంటే అందరు కుంటుకుంటూ నడిచేవాళ్ళే. నాకు నేను చెప్పేది అర్థం కాలేదా? అందరూ ఎక్కడో ఒక చోట కుంటేవాళ్ళేనండి. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే, మన బయట నుండి వచ్చే సేవకులు, నేను లింగంగుంటలో వాళ్ళు అస్సు బుస్సు అంటున్నారు, కరెంట్ పోయింది. వాళ్ళకి కరెంట్ పోతే డేవిడ్ వాళ్ళ ఇంట్లో బయట పడుకున్నారండి. ఎండ ఉంది, నిన్న 50 డిగ్రీలు అలా ఉండి ఉంటుంది ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో. మామిడి పగులుతుంది. విన్నారు, మొన్న 5వ తారీఖు వాళ్ళు వచ్చి బుష్ కస్ అంటారు. ఏం చేస్తున్నారు? ఆ టెంట్ వేసినా కూడా టెంట్ లో నుండి సూర్యుడు ఇలా వచ్చి మెదడులో ఉన్న వాటర్ తాగిలిపోతున్నాడు. నా మాట విన్నారా? తెలుసు కదా అక్కడ ఎలా ఉంటుంది వ్యవహారం. పాపం ఇక్కడ ఏసీలు బూసీలు వేసుకొని వచ్చిన మన సేవకులు సోదరులు అక్కడికి వచ్చి బుష్ కుష్ అన్నారు అని అంటే, నేను ఇక్కడే సేవ అప్పుడు ఫ్యానులు లేవన్నా అన్నాడు, రోడ్లు లేవన్నా అన్నారు, ఇలాంటి భవనాలు లేవన్నా అన్నారు. కానీ నన్ను తృప్తిపరిచింది, అక్కడ నన్ను చక్కగా నిలబెట్టింది. ఏదో ఒక నియమం, మీ జలధారల ధ్వని విని కరుణను పిలిచినట్టుగా ఏదో నన్ను అక్కడ పిలిచింది. అక్కడ దేవుని పని చేయించింది, తన వధువు సభ్యులను అక్కడ నిలబెట్టింది. అందుకే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళగలిగారు. వాళ్ళు వెళ్తూ అంటారు, మేము ఏమో అనుకున్నాం కానీ ఈ కాలంలో దేవుడు మిమ్మల్ని వాడుకొనుట, మీ దగ్గరకు వచ్చి మేము కలుసుట మాకు ధన్యకరము అన్నారు. హల్లెలూయా. అయితే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యగారు ఇన్ని ఉన్నాయి కదా మంచిగా సంఘాలు, ఏ సంఘానికి అనగా మీదో ఇక్కడ నడిపించబడుతున్న ఈ సంఘాల్లో
అంటే మీ ద్వారా ఆ దినాల్లో కట్టబడిన సంఘాల్లో వందలాది మంది ప్రజలు ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఆ 15-20 మందికి ఎందుకు చెన్నై వెళ్తున్నారంటే అది నియమం. నీకేం తెలుసు? నాదో తృష్ణ. ఒకవేళ నేను చెప్పినా నీకు అర్థం కాదు, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. నేను ఒకవేళ చెప్పినా వాళ్ళని తృప్తిపరచగలనా? నేను అనొచ్చు, నాకు తృప్తిపరిచేది ఒకటి ఉంది ఇక్కడ, పరిచర్య దేవుడు పంపించాడు. మీరు అనుకుంటున్నారు పాపం మా కోసం అయ్యగారు ఇంత చెమటోడ్చి వస్తున్నారు. కాదండి, మీరు కనిపించే భౌతిక ప్రజలే. అయితే కనిపించని వారు కొందరు ఉన్నారు, వాళ్ళు దినం వచ్చినప్పుడు ప్రత్యక్షపరచబడతారు. అప్పుడు దాకా ఈ స్వరం ఇక్కడ మ్రోగుతానే, గంట కొడతానే, చేతులు అలవకుండా, నోరు అలవకుండా ఏం చేయాలి? గంట గన 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 ఇక్కడ ఏం చేయాలా? దేవుని స్వరం మ్రోగుతా ఉండాలా. ఒక దినము నా మోతకులు లేస్తారు. 8 మంది లింగముంట్ల అక్కడ మ్రోగిస్తానే ఉన్న మోత, ఆ బెల్ సౌండ్స్ కి లేసాయి ఈరోజు పక్షి రాజా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది కర్లపల్లిలో మీరు అనుకుంటారు చెన్నారెడ్డిపల్లి మొత్తం దిగిందని కళ్ళగా అంటున్నారా? రేపు పొద్దున వీడియో వేస్తాను చూడండి. మీరు ఎరగని మొఖాలు కనపడతాయి అక్కడ. మీరు ఎరగని మొఖాలు 100 మొఖాలు కనపడతాయండి అక్కడ. నేను అనుకున్నా ఎవరు చూసినా వన్నాలయ్య గారు మీరు మాకు తెలుసయ్య గారు అన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నీకు అర్థం కావట్లేదా? ఎవరు వీళ్ళంతా అని. ఇడ్రా మోహన్ అన్న, మీరు చూస్తారు వీడియోలో. ఇడ్రా మోహన్ అని మాటకు పిలుస్తున్న మోహన్ని, ఆయన ఎవరు వందనాలు చెప్తున్నాడు, ఆయన ఎవరు అన్నాడు. ఏమన్నా? నేను ఇవ్వలేదయ్యా, అందుకేనయ్యా ఆదాముకి వీళ్ళకి ఇవ్వద్దన్నా, వాళ్ళందరూ వచ్చినట్టున్నా. నువ్వేం సేవకులు బాబు, వీళ్ళు ఎవరెవరో వచ్చిండ్రు అంటే మనోడు బాధ ఏంటి? అయిపోతాయని. ఏదైపోతాయి మరి? మీరు తిడతారంటే ఊరకేనా? అసలు మన పరిచర్య పెట్టింది దేనికి? ఇప్పుడు మొన్న మనం మీటింగ్ పెట్టాం 15న. మీటింగ్ పెట్టాక జనాలు తినడానికి వచ్చారని అంటే వాళ్ళకి ఎలా ఉంటది? ప్రభు తన రక్తమును చిందించి ప్రాణం పెట్టాడే. అన్యాయపు సిరిని కొంత అక్కడ పెట్టినా దేవుని మనం సువార్త అంటే మనోళ్ళు మనం వచ్చి కూడుకొని, మనోళ్ళు మనం వచ్చి గంతులేసి తిని వెళ్ళిపోవటానిక? అలాంటి ఫంక్షన్లు ఏంటంటే పెళ్ళిళ్ళు అయ్యి అంతే కదా. పెళ్ళిళ్ళకి ఎవరిని పిలుస్తాం? బయట వాళ్ళని పిలుస్తాం, మనల్ని పిలుస్తామా? బయట వాళ్ళని పిలుస్తాం. పెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ఉన్నారు, రా పెళ్ళికి రా, రైట్ రా అంట. చెప్పవేంటా ప్రతాపు? రోడ్డు నీ ఆటోలో ఎక్కించుకొని ఎవరిలో ప్యాసింజర్స్ ని పెళ్లికి తీసుకెళ్తాను. అయ్యగారు వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు ఇక్కడ జరుగుతాయి, రా అని తీసుకొస్తావా? అప్పుడు నేనేమంటాను, రోడ్డు వెళ్ళే ప్రతి వాడిని తీసుకొస్తావేంటి పెళ్లికి అంటాను. వాళ్ళకి ఏదైనా ఇన్విటేషన్ ఉన్న వాళ్ళే రావాలా, కానీ సువార్త అందరికీ. మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలి కదా సువార్త అంటే. అప్పుడు ఎవరు రావాలా? చర్చికి ఎవరు రావాలా? సన్ని చెప్పి ఎవరు రావాలి? మీ నాన్న, మీ అమ్మ, తాత, పీత, సచిన వాళ్ళు, బతికిన వాళ్ళు కూడా? నో సార్, అది కాదు. సర్వలోకములకు వెళ్ళి, మార్కు 16-15, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఆఫ్రికా ఖండానికి వెళ్ళమని దేవుడు ప్రవక్తకి చెప్పాడు. ఇదొకటి నువ్వు ఫోన్ కోసం తర్వాత కరుడు పిలుస్తుంది. నా మాట విను, తొందరగా విన్నాక అప్పుడు వెళ్ళు. వినండి, విను. ప్రవక్తకి ఒక లెటర్ వచ్చిందండి. ఆయన ఎప్పుడైతే ఆఫ్రికా వెళ్ళాలని రెడీ అయినప్పుడు ఒక లెటర్ రాశాడండి ఆఫ్రికా నుంచి. ఏమని లెటర్ రాశాడు తెలుసా? మీరు రావటం మాకు ఇష్టం లేదని రాశాడండి. ప్రవక్త అనుకున్నాడు, అరే ఈ ఆఫ్రికా ప్రాంతంలో నేను వెళ్ళటం ఇష్టం లేదా ప్రభా? ఏంటయ్యా ఇది, నీ చిత్తమా కాదా? ఏం కథ అని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు అన్నాడు, ఎవడో నీకు, నా భాషలో చెప్తున్నా, ఆంధ్ర భాషలో ఏమను బాగా, ఎవడో గొట్టం గడుపు ఉత్తరం రాస్తే నీకెందుకు, నువ్వు ఆమెనంటారా? దేవుడు వెళ్ళమన్నాడు. ఎవడు నిన్ను డిస్క్రైబ్ చేయడానికి సాతాను ఏమంటాడు? ఊరుగా అక్కడికి ఎందుకు, ఎవరో ఇష్టం లేదన్నారుగా, వెళ్తే ఏదైనా జరుగుద్దా? అక్కడికి వెళ్తే ఆ ఒక్క కుటుంబం తప్ప 90 కుటుంబాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అనేక మంది మీ రాక కోసం మేము ఎదురు చూసామన్నారంటే. ఇప్పుడు సాతాను డిస్టర్బ్ చేసినప్పుడు ఆ ఉత్తరం చదువుకున్నప్పుడు భయపడ్డాడంటే ఆయన. ఎలాగంటే ఒకవేళ నేను ఆఫ్రికా దేవుడు వెళ్ళమన్నాడు, కానీ వెళ్ళటం అక్కడ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి? అక్కడ మా మీటింగ్ మీరు వద్దన్నారేమో, కానీ
ఆఫ్రికా ప్రాంతంలో, ఆఫ్రికా ఖండంలో రొడీషియా రాని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారండి మీటింగ్కి. సాతాను ఏమన్నా తెలుసు, కొన్నిసార్లు దేవుని చిత్తమైన దాన్ని చిత్తం కాదంటది. నా మాట అర్థమవుతుందా? దేవునికి ఇష్టమైన దాన్ని సాతాను ఏమంటే డిస్కరేజ్ చేయడానికి ఇష్టం లేదు. విన్నారా? ఆదాం అన్నాడు కరెంటు పోతుందయ్యా అప్పుడప్పుడు అన్నాడు. బా థ్యాంక్ యూ అన్నా. ఏందయ్యా అన్నాడు. నువ్వు పోతాదంటే పోదా అన్నాను. పోలేదండి, దేవుని స్తోత్రం. అస్సలు పోదైదారా అన్నాడు. ఒక రోజు మొత్తం పోయింది పొద్దున్న సాయంత్రం దాకా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనోడు తప్పని నేను అంటలా, సాతాను డిస్కరేజ్ చేస్తాడు మనల్ని. ఒకవేళ దేవుని చిత్తము, ఒకవేళ దేవుడు వెళ్ళమంటాడు అనుకో. ఇప్పుడు మీ రమేష్ అన్న ఊరు ఎందుకు తిరుగుతున్నాడు చెప్పు. అక్కడ తగలగానే వెళ్ళగానే దేవుడు చలికాలం అంటాడు, మనోడు అడుగు పెట్టగానే ఎండాకాలం మొదలవుతాండి. ఎండాకాలానికి ఏమవుతుంది చెప్పవేంట? సెగ తగులుద్ది కదా ఎండకి. సెగ తగలగానే బాజీ దేవుని చిత్తం కాదు, సర్దే. ఏం సర్దేయాలా? మూటలు. ఎన్ని మూటలు? 11 మూటలు కాస్త చివరికి 15 మూటలకి వెళ్ళినాయండి. ఎత్తో విషయాన్ని ఎక్కడి నుంచి ఎత్తాలా? బోధన నుంచి. బోధన నుంచి ఎక్కడ? కనిగిరి. కనిగిరి అనగానే కొండ దెబ్బ తగిలింది. ఎండ దెబ్బ, కొండ దెబ్బ తగలగానే ఎత్తో మూట. ఎక్కడ? చెన్నై. చెన్నైలో ఏ దెబ్బ తగిలింది? పొట్ట దెబ్బ తగిలింది. పొట్ట దెబ్బ, ఆకలి దెబ్బ తగిలింది. ఎవరికి ఉండదా కరువు? శ్రమ రాదా? అసలు రక్షణాపురంలో అప్పు ఎవడనే, అసలు నేను వెళ్ళిన ఊర్లో నిజం చెప్పు, అప్పు ఏది లేకపోతే ఆ ఊరోళ్ళకి అప్పిస్తారా? ఆ ఊరోళ్ళకే ఇవ్వరు. నేను ఎక్కడి నుంచో వచ్చి వీరుని శూరుని అన్నంత మాత్రం నాకు అప్పిస్తారా? వాళ్ళు ఎందుకు నా మీద అసూయపడ్డారు తెలుసా? వాళ్ళకి అప్పులు ఇవ్వని వారు వచ్చి నాకు ఇచ్చారండి పెట్టుబడులు కరువు కాలంలో. వాళ్ళ మీద మనోళ్ళు ఏం చేశారు తెలుసా? బ్యాచ్ అతనికి ఇచ్చాం, నాకు ఎందుకు ఇవ్వలేదు? నిన్న కాక మొన్న వచ్చినోడికి దేవుడు ఇవ్వాలని హృదయాన్ని వాళ్ళకి పుట్టించాడండి. ఆ నమ్మకత్వాన్ని కలిగించాడు. వాళ్ళందరికంటే ముందు కరెంటు, వాళ్ళందరికంటే ముందు ఇల్లు, వాళ్ళందరికంటే ముందు ఫోను. వినరా? సెల్ ఫోన్ వాడాను, మామూలు ల్యాండ్ ఫోన్ పెట్టాను. ఊరికే ఫోన్ పెట్టాను. మీకు అర్థమైందా? బస్ స్టాప్ పెట్టాను. ఊరికి ఒక పేరు పెట్టి ఆ పేరు రిజిస్టర్ చేయించాను ఒంగోలులో. స్కూల్ పెట్టి స్కూల్ రిజిస్టర్ చేయించి గవర్నమెంట్ టీచర్స్ని రప్పించాను అక్కడికి. నా మాట విన్నారా? బికాజ్ దేవుడు వెళ్ళమంటే అలా ఉంటుంది. పోరాటాలు వచ్చినాయి. నిన్ను ఎవరు రమ్మన్నారు అన్నారు, నీ వల్ల ఇక్కడ ఏం లాభం లేదన్నారు. అయినా దేవుడు అన్నాడు నువ్వు ఉండు, నేను వెళ్ళమనేదాకా ఇక్కడే ఉండు, అప్పుడు నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపో అన్నాడు. జోక్ చెప్తాను ఇప్పుడు, అసలైన సంగతి ఏంటంటే ఎప్పుడు వెళ్ళమన్నాడు తెలుసా? నేను అంత పోరాడి అన్ని లైన్ అయ్యి ఇల్లు కట్టుకొని గొడ్డు, గోద, కుక్క, కోడి అన్ని సమకూర్చుకొని అన్ని బాగున్నప్పుడు, మొన్న ఎప్పుడు వెళ్తానన్నావుగా ఇప్పుడు వెళ్ళి అన్నాడు. నువ్వు మీకు అర్థమైందా? అయినంత మాత్రమే దేవుని చిత్తం కాదా? అన్ని ఉన్నప్పుడేనా? లేనప్పుడు మాత్రమేమో దేవా 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 నా తృష్ణ తీర్చాను. తీర్చిన తర్వాత దేవుడు అన్నాడు నీ ప్రేమ నిజమైతే విడిచిపో అన్నాడు. అబ్రహాం అడిగాడు, అయ్యా 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 వారసుడు. మాట్లాడేంటయా? లేదు అన్నాడు. వారసుడు కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాక దేవుడు ఏమన్నాడు? నీకు ఒక్కడయ్యా నా కుమారుని తీసుకొచ్చి బలిచ్చే అన్నాడు. ఏమన్నాడు? మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు మేలు చేసేదాకా ఆగు యేసేపు వెళ్ళు, కానీ ఒక్క మాట విని వెళ్ళు. మేలు చేసేదాకా దేవుడిని పట్టి కూర్చొనివ్వం, నిలబడినివ్వం. మేలు చేశాక దేవుడు దాన్ని తీసుకొచ్చి బలి అన్నాడు అనుకో, చెప్పండి. ఆహా, దేవుడు దాన్ని తీసుకొచ్చి బలి ఇచ్చే అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? దేవుని ఎడల మనకున్న ప్రేమ అదే. ఇప్పుడు అబ్రహాము వెనుతిరగల. ఎందుకు వెనుతిరగలే తెలుసా? ఒకవేళ నా కుమారుడు అసలు లేడు, నా కుమారుని ఇచ్చింది ఎవరు? 100 ఏళ్ల వయసులో కుమారుడు రాగలడా? అబ్రహాముకి తెలుసు. దాన్ని ఏమంటారు? అది ప్రత్యక్షత.
ఆ రివల్యూషన్ అతనికి ఉంది. కాబట్టి అతడు ఏమన్నాడు తెలుసా? ఇచ్చేస్తాను అన్నాడు బలి. అది నమ్మకం ఏంటో తెలుసా? ఒకవేళ ఇతడు చనిపోయినా దేవుడు పరిపించి ఇస్తాడు. అలా చనిపోయినా అంటే మన విశ్వాస స్థాయి ఎక్కడికి వెళ్ళాలా? ఆ స్థాయికి వెళ్ళాలా. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? అన్ని జరిగితేనేమో దేవుని చిత్తం. ఇలా మాట వినాలి మీరు. అన్ని జరిగితేనేమో దేవుని చిత్తం, ఏది జరగకపోతే మొన్నటి దాకా చిత్తమే కానీ అయ్యా ఇప్పుడు మాత్రం మొన్నటి దాకా చిత్తప్ప, ఇప్పటి నుంచి చెత్తప్ప అన్నట్టు. నా మాట విన్నారా? కాబట్టి అది కాదంటున్నాడు ప్రవక్త ఇక్కడ. మీరు గమనించారా? అది దేవుని చిత్తము అయినట్లయితే అది అలా ఉంటది. దేవుని చిత్తం కాదంటే ఎలా ఉంటదని కాదు, కానీ బైబిల్లో ఎలాగైతే దేవుడు నీతో చెప్పాడో అలాగే చేయి. చాలా మంది అంటే ఉపవాసం ఉంటారంట. ఉపవాసం ఉన్న తర్వాత వాళ్ళు ఆహారాన్ని మానేసి అంత ప్రార్థనలో ఉండి 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 లేచాక వాళ్ళు అంటారంట, అయ్యా నాకు అనారోగ్యం వస్తుంది, నిద్ర లేనందువల్ల నిద్ర మత్తు వస్తుంది, నిలవలేకపోతున్నాను, నీరసంగా ఉన్నాను అని సాతాను గారు కూడా వచ్చి అంటాడంట, ఛీ నువ్వు అందుకే కదా ఉపవాసం వద్దంటే చేసావు, ఉపవాసం వల్ల నీకేమొచ్చింది? గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఏమొచ్చింది? కానీ కాదండి, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ సాతాను ఏమంటుంది తెలుసా? నీ బలహీనతని చూపించి, నీ అనారోగ్యాన్ని చూపించి, అన్ని చూపించి వాక్యం అబద్ధం అని చెప్తుంది. అది దేవుడు ఏమన్నాడు? బైబిల్ ఏమని చెప్పింది? అమ్మ విన్నాడు ఒకసారి, నేను ముగిచ్చేస్తాను. విషయం చూడండి, బైబిల్ ఏమని చెప్పింది? ఉపవాసం వల్లనే తప్ప మరి దేని వలన ఇట్టిది సాధ్యమో అర్థం చేసుకోండి. ఇది చెప్పేది అర్థమైందా? అప్పుడు దేవుడు ఉపవాసం వల్ల నీకు పొందుకుంటావని అంటే, ఉపవాసం వల్ల సాతాను ఏమంటది? నీ కాళ్ళ నొప్పులు వచ్చినాయి, మెడ నొప్పులు వచ్చినాయి, గ్యాస్ ట్రబుల్ వచ్చింది. భర్త మీద అలిగితే భార్యలు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు చెప్పలేం. ఎన్ని రోజులు ఉంటారు? అలిగితే ఎన్ని రోజులు ఉంటారా? మీరు ఎప్పుడైనా అలిగారా? ఈ అలగని మగోడు కానీ ఆడదు కానీ లేదు. ఈ కాలం ఏ కాలం? సిటుకుని అలిగే కాలం. ఏ కాలం? మాట్లాడరేంటండి? ఇప్పుడు జన్యాన్ని తిట్టారు, తిడితే పాలు తాగట్లేదు, మంచినీళ్ళు తాగితే కొట్టేస్తుంది, చాక్లెట్ ఇస్తే అలా తనకి ఇష్టమైన చాక్లెట్ అలా ఇసిరేస్తుంది, వాళ్ళ నాన్న బండి ఎక్కిస్తుంటే బండి మీద చురికేస్తుంది. ఏంటనంటే అమ్మమ్మ తిట్టింది. ఏం చేసిందంట? సరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇలా కొట్టినా దెబ్బ తగలేదు, గట్టిగా కొట్టాలా. అంటే చిన్న పిల్లలకు కూడా ఏముందండి? సరే నేను మళ్ళీ గమనించి అనుకున్నాను, బయటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా తెస్తే సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఒకసారి నేను అనుకుని ఇది ఏది ఇచ్చినా ఇసిరేసింది కదా అని ఏమి తేకుండా ఇంటికి వెళ్ళాను. నా బ్యాగ్ ఎదుగుతుంది, నా సంచులు ఎదుగుతా ఉంది, అంటే నేను తీసుకొచ్చిన కవర్స్ ఎదుగుతా ఉంటే ఏం లేవన్నా నేను. ఏం లేవని కానీ మళ్ళీ కింద పడిపోయిందండి. అన్ని ఇస్తేనేమో ఇసిరేసింది, మళ్ళీ ఇప్పుడు లేవంటే కింద పడిపోయింది. కారణం ఏంటంటే ఇప్పుడేమో ఆకలి అయిందంట. ఆమెకి ఇష్టమైనప్పుడు ఆకలి అయినా కూడా తిందంట. మానవ నైజం చూసారా? మీకు అర్థమైందా? అదే ఉపవాసం ఉంటే ఉపవాసం వచ్చేస్తుంది. ఉపవాసం వచ్చి ప్రార్థన పిల్లరా, ఇప్పుడు మీరు గమనిస్తే యేసు ప్రభు అక్కడ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఓకేనా? ఆయన ఆకలి ఉన్నాడు, బలహీనమైన శరీరం. సాతాను అప్పుడు వచ్చాడు. కాబట్టి ఉపవాసంలో గెలిచావు. ఉపవాసం అయిన వెంటనే దేవుడు వచ్చాడా సాతాను వచ్చాడా? చెప్పమ్మా. యేసుప్రభు ఉపవాసం ఉన్న వెంటనే ఎవరు వచ్చారు? మీరు కూడా ఉపవాసం ఉన్న వెంటనే అయిపోయిన వెంటనే ఎవరు వస్తారు? సాతాను వచ్చి అంటది, కరెంట్ బిల్లు కట్టలేదు, కట్ చేస్తామంట. సాతాను వచ్చి ఏమంటది? ఇంత ఉపవాసంతో ఉండి నేను ప్రార్థన చేస్తే చెప్పయా కరెంట్ బిల్లు. ఇంకొకరు అంటారు ఇల్లు ఖాళీ చేయి, మీరు అద్దె కట్టలేదు. నువ్వేమున్నావు అప్పుడు దాకా? ఆ తర్వాత నువ్వు ఉపవాసం ఉండి లేకగానే ఎక్కడ లేని గొడవ అక్కడక్కడ చిలికి రాజుకొని వచ్చి ప్రతాప్ వాళ్ళ ఇంటి మీద పడుతుంది. మీ ఇంటికి ఒక ఆయన దొంగోడు బ్యాగ్ తగిలించుకొని వస్తున్నాడు, అతను ఉంటే నేను ఇంట్లో ఉంచి నువ్వు కూడా ఉంటే వీళ్ళు ఖాళీ చేసేయి, అప్పుడే నువ్వు ఉపవాసం ఉండి వెళ్తావు. ఏమంటావు?
ఉపవాసం ఉండి వెళ్తావా, ఉపవాసం ఉండి వెళ్తావా? కాబట్టి అక్కడ మనం దేవునికి ఇప్పుడు పాపం మంచి ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. కోల డేవిడ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఒకటి పేరు శ్యాము, ఇంకొకటి పేరు సాత్విక్. ఓకే, ఉపవాసం ఉండి అంతా అయిపోయిందండి. మళ్ళీ మనోడే ప్రార్థన చేశాడు. ఊర్లో పిచ్చికొక్క వచ్చిందండి. పిచ్చికొక్క కోసం డేవిడే ప్రార్థన, ప్రభువా పిచ్చికొక్కలు తిరుగుతున్నాయి అంటున్నాయన, ఏ పిచ్చికొక్క ఎవరికి ఇక్కడ హాని చేయకూడదు అని, ఓ డేవిడ్ మామ మీ అబ్బాయిని పిచ్చికొక్క కరిసింది అన్నారు. ఆ ప్రార్థన అయిపోయింది ఆఖరిడే. నా మాట విన్నారా? విలేజ్ లో. కాబట్టి మీ అబ్బాయిని కరిసింది. ఏ కుక్కరా? ఆ పిచ్చికొక్కే. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే మా ఇంటికి ఎందుకు వెళ్ళింది? నేను అందరి ఇళ్ళ కోసం ప్రార్థన చేశాను కానీ నా ఇంటి కోసం ప్రార్థన చేయలా. అందుకే ఏం కరిసింది? పిచ్చుకొక్క కరిసింది. ఉపవాసం అయ్యాక సాయంకాలం ప్రార్థన అయిపోయాక సాయంకాలం దేవుడు చేసిన మేలు గురించి చెప్తా ఉంటే డేవిడ్ని పిలుస్తా ఉంటే లేడు. ఉపవాసం అయ్యాక దేవుడు ఏం చేశాడు? నాకు ఇప్పుడు పర్లేదు, అప్పటి కాలంలో. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, ఇప్పుడు ఒకవేళ నీకు నష్టమే జరిగింది, నువ్వు దేవుని కోసం నిలబడితే అలాగే ఉండు. నీకు ఇబ్బంది కలిగింది, నువ్వు దేవుని కోసం నిలబడితే అలాగే ఉండు. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టావు. ఈ ప్రార్థనలో దైవజనుడు వచ్చి నీకు ప్రార్థన చేశాడు. ఆమె ప్రార్థన చేసాక నీ వ్యాధి అంతకంటే ఎక్కువైంది. నా మాట విన్నారా? అంతకంటే ఎక్కువైంది. అప్పుడు సాతాను గాడు వచ్చి అంటాడు, నీవు దేవుని కోసం పని చేస్తే ఏమి లాభము అంటాడు. వాడు తొందర చేస్తా ఉంటాడు. ఇప్పుడు ప్రియులు మీరు దయచేసి గమనించాలి. అప్పుడు నీవు అనుకుంటావు ఏంటో తెలుసా? అయ్యో నేను దేవుని కోసం ఇంతగా ఉన్నాను, అదే నేను మంచి చేశాను కదా, నేను దేవుని కోసం ఇంత గట్టిగా నిలబడ్డాను కదా, నాకు ఎందుకు ఈ చెడు జరిగింది? సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అంటాడు, ఏది ఏమైనా నువ్వు అలాగే నిలబడు, అదే నీకు కీడుగా కనిపించిన అలాగే నిలబడు. దేవుడు ఒక రోజు నీకు తప్పకుండా మేలు చేస్తాడు. మునుపటి దానికంటే ఎక్కువ మేలు నీకు తప్పకుండా చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో లోక దాహాన్ని కొరకు పరిగెత్తొద్దు. నువ్వు వాక్యం మీద నిలబడు. సాతాను గాడు ఎన్నో వక్రం చేయాలని చూస్తాడు, నేను గలిబిలి చేయాలని చూస్తాడు, నేను శోధించాలని చూస్తాడు, నీ ప్రార్థన వ్యర్థమని చెప్తాడు, ఈ వర్తమానం అబద్ధం అని చెప్తాడు, ప్రవక్త అబద్ధం అని చెప్తాడు, నేను ఏదో గందరగోళం చేయాలని ఇరుగు పొరుగు వాడిని రేపుతాడు, వాళ్ళందరూ కూడా నేను అవమానపరుస్తాడు. వాళ్ళు వచ్చి నీ దేవుడు ఏడి, ఏం చేశాడు, నీకు మేలు చేశాడా, నువ్వు దేవుని కోసం అది చేసావు. ఇప్పుడు మా సన్ని చాలా చక్కని నిర్ణయం తీసుకున్నాడు, నా ఆపదలో ఎవడో నాకు సహాయం చేయలేదు కాబట్టి ఆ దేవునికి కూడా నేను సహాయం చేయను. మరి ట్రస్ట్ చదవండి, చదవండి, దాహం చదవండి. సాతానుగాడు ఎన్నన్నా కూడా నిజమైన దేవుని ఎడల దాహం కలిగిన వారు ఎన్నడు దేవుని పన్నెత్తి మాట అనలేదు. యోబు అన్నాడా? యోబు అన్నాడా? భార్య వచ్చి అన్నది అన్నాడా? పనివారు ఎగతాళి చేశారు అన్నాడా? లోకం ఎగతాళి చేసింది అన్నాడా? స్నేహితులు అవమానకరంగా మాట్లాడితే అన్నాడా? ఎందుకంటే అతడు దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక, దేవుని ద్వారా అతడు ఏం పొందుకున్నాడు అతడు ఎరుగుదును కనుక, అతని సంతృప్తి పరిచే ఆ తృష్ణ అతనిలో సంతృప్తి కలిగించింది కనుక ఎన్నడి దేవుని గురించి పన్నెత్తి మాట అల్లా. అబ్రహాము దేవుని గురించి పన్నెత్తి మాట, నా కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చేసి లాగేసావా అల్లా, నాకు కూడా అదే బాధ, ఇచ్చినట్టే ఇచ్చి అన్ని దేవుడు తీసాడు, కారు ఇచ్చాడు తీసాడు, ఇంకోటి ఇచ్చాడు తీసాడు, నో ప్రాబ్లం. నన్ను తృప్తి పరిచేది ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకు ఏమిటి అని నేను దేవుణ్ణి అడగను. దేవుని స్తోత్రం. పిల్లలు చాలా మంది ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిచ్చేస్తాను. మొజాంబిక్ ఏరియాలో ఈ ఆఫ్రికా దగ్గర బైరా అనేటటువంటి ఒక తెగ ఉందంట. వాళ్ళు తెల్ల వ్యక్తిని ఎన్నడూ చూడాల. ఆ తెల్లవారిని చూసినప్పుడు వాళ్ళు చెట్టు మీద ఎక్కి వస్త్రాలు లేకుండా ఉంటారండి. వాళ్ళు చెట్టు మీద కూర్చొని సింహము యొక్క కాలు ముద్రలను చూసుకుంటూ ఇక్కడ ఈ దైవజనుడు వెళ్తా ఉన్నాడు. కాబట్టి అప్పుడు అక్కడ మనిషి అరుపు వినబడిందంట. ఆ పైన చూస్తే చంటి బిడ్డను పట్టుకొని ఒక వ్యక్తి చెట్టు మీద కూర్చుందంట. ఆమెకి ఏమనిపించింది తెలుసా? ఈ సింహం వచ్చినా ఏదైనా వచ్చినా ఆ ఒక భయంకరమైనది మరణకరమైనది ఏదైనా వస్తే వాళ్ళకు ఒక ఆశ్రయం ఉంది, అదేంటో తెలుసా? చెట్టు ఎక్కడం. అలాగే ఆపద వచ్చినప్పుడు మనకు ఒక ఆశ్రయం ఉంది, అదేంటో తెలుసా? దేవుని దగ్గరికి రావటం. తెల్లవారు చూస్తే చచ్చేంత భయం అంటే వాళ్ళకి. ఆమెన్.
విన్నారా? వారు తమను కాపాడాలని ఒక ఆకును కొడుతూ కేకలు వేస్తారంట ఈ సింహాల దగ్గర, వాటి దగ్గర. వాళ్ళకి నమ్మకం ఏంటో తెలుసా? ఇలాగంటే సింహాలు రావని. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళకి ఒక దాహం ఉంది, ఇది చేస్తే పోతుంది అనే దాహం. మీకు అర్థం కాలేదా? మీరు అంటారు హిందువులు దేవుడిని వెతకలేదు, పాలలేదు. వాళ్ళకి ఏదో దాహం ఉంది, ఎదుగుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దాహం అక్కడ సెట్ కాలేదనుకో, ఇక్కడ దాహం తృప్తి పరిస్థితి ఇక్కడ ఉందనుకో, వాళ్ళు అక్కడ నుంచి ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. నేను క్రైస్తవ నదిలోనే ఉన్నా, మతం అనే నదిలో. అక్కడ దేవుడు దొరకలా, దాన్ని విడిచి వచ్చాక దేవుడు దొరికాడు. నేను మత సంబంధమైన దేవుని కలుసుకోవాలా, నిజమైన దేవుని కలుసుకున్నా, వాక్యమైన దేవుని కలుసుకున్నాను. మతాన్ని కలుసుకోవాలా. పుట్టినప్పటి నుంచి క్రిస్టియానిటీ, అక్కడ నాకు దేవుడు కనబడాల. మతాల ద్వారా, చర్చిల ద్వారా, మీటింగుల ద్వారా, ఇంకో ద్వారా నాకేం అనిపించలేదు. కానీ ఒక దినం వచ్చినప్పుడు నా దాహం తీరింది, అందుకే ఇక్కడ నిలబడ్డాను. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ అసహజమైన విషయమేమి కాదు, ఒక దాహం, అది మానవాతీతమైనది. వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు, వారు పరుగులు తీస్తూ ఉంటారు. అది ఒక సహజమైన విషయం. దేవుని కొరకు దాహం కలిగిన ప్రతి వ్యక్తికి అలాగే ఉంటది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జింక గాని లేడి గాని గాయమైనప్పుడు అది నీటి వాగుల కొరకు చూస్తుందండి. అది ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనం అదంతా చూద్దాం. ఎందుకనంటే దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచినది. అలాగే మనకి ఈ దెబ్బలు ఏంటంటే బాధలు, కష్టాలు, దారి కనపడదు. వినరా? పొదుల్లో జాయిన్ అయినటువంటి సమీరాకి దారి కనపడలా. ఏ దారి కానరాక మద్రాసు బండి ఎక్కింది. ఏ బండి ఎక్కింది? మద్రాసు బండి ఎక్కింది. ఇప్పుడు దారి కనపడుతుంది కొద్దిగా. ఏం కనపడుతుంది? పర్లేదులే. ఏమనుకుంటుంది? ఏసేపుకి ఏం కనపడలేదు, కానీ సమీరాకి కనపడుతుంది, ఏదో దారి కనపడుతుంది. పర్వాలేదు, దేవుని దయ వల్ల. పిల్లరా, అప్పుడేంటి? శూన్యం. ఎడ్యుకేషన్ ఇవన్నీ ఆగిపోయాయి. వాట్ ఈస్ దట్? బాధ. అక్కడ తల్లిదండ్రులు అంటారు, పలానాళ్ళు అంటారు, ఇంకొకరు అంటారు. ఏదన్నా తల్లిదండ్రులు ఏమంటారు? నువ్వు బాగుపడతావు, చదవాల్సిందే, హాస్టల్ నుంచి వచ్చావా అంటారు. కానీ అక్కడ నీకేదో ఉంది, బాధ ఏదో ఉంది, నేను అక్కడ అది సంతృప్తి పరచరా. చివరికి తెగించావు. దేనికోసం తెగించావు? నీ ఆలోచనే గెలిపించుకున్నావు, తెగించావు, బయటకు వచ్చావు. అదే. కానీ దేవుని ఒక నియమం ఏదో దేవుని సన్నిధిలో అది మీకు మళ్ళా ప్రొవైడ్ చేశారు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు తృప్తి పరచబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకి శ్రమ అంటూ కలిగినప్పుడు దాన్ని తప్పించుకోవటానికి ఒక మార్గం తప్పకుండా దేవుడు అక్కడ పెడతాడు తన పిల్లలకి. దేని విషయంలో కృంగవలసిన పని లేదు. ఆశతో ఎదురు చూడాలి కానీ తప్పించుకునే మార్గం దగ్గర పరిగెత్తాలి కానీ నీ జీవితంలో ఏదో అయిపోయినట్టుగా, జీవితం అంతా కుదేలైపోయినట్టుగా, మీ బ్రతుకులన్నీ చిందరవందరం అయినట్టుగా మీకు అర్థమైందా? మీకే కాదు, ఎవరికైనా సరే, మన తల్లిదండ్రుల్ని. నాకు చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే మా అమ్మ నాన్నల విషయంలో మా తల్లిదండ్రులు ఎవరికైతే సహాయపడ్డారో వారి ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు మా ఇంటి ఆ రోజుల్లో రైల్లో బియ్యపు మూటలు వేసుకొని వెళ్ళేవాళ్ళు అండి. మూటలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. బాబు ఎస్ విన్నారా? అలాగిన మూటలు అక్కడ పంపించి మళ్ళీ అక్కడి నుంచి బస్సులు ఉండవు, మోసుకొని వెళ్ళేవాళ్ళు అండి. అయితే 1 కిలో రేషన్ బియ్యం కోసం 7 గంటల నుండి 10 గంటల వరకు మన అమ్మని అక్కడ నిలబెట్టారు. విన్నారా? సాతాన్ అంటది, నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే ఇలాంటి పరిస్థితి నీకేంటి అని. మనకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే మనం బియ్యం చూసిన వాళ్ళం కాదు, బియ్యం తెలియని వాళ్ళం కాదు, డబ్బు తెలియని వాళ్ళం కాదు, మంచిగా జీవించిన వాళ్ళం. వాళ్ళ బిల్డప్ ఏంటంటే, వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ, అరే ఈడప్పుడు అలా బాగా బతికాడు, ఇప్పుడు మన దగ్గర దొరికాడు కాబట్టి ఇతను ఏం చేయాలా? ఎంతసేపు అంటే వాళ్ళ బియ్యం అలా తీసుకొచ్చి అలా ఇచ్చేట 10 నిమిషాలు అయిపోద్ది అక్కడ.
మీకు అర్థం కాలేదా? అది కూడా ఏ బియ్యం? మళ్ళీ రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యాన్నే నాకు అసలు పడేది కాదు. కానీ దేవుని నిమిత్తం మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్ పెద్దగా అనిపించలా. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడు. వారు ఎదుట, నీ శత్రువుల ఇంట ఎదుట దేవుడు భోజనం పెట్టినట్టుగా ఒక చిన్న స్కూల్ చేస్తే అప్పుడు ఏమొచ్చాడు? చైనా రైస్ పంపించాడు స్టార్టింగ్ లో. ఇప్పుడు కదా నేను చెప్పిన 20 ఏళ్ళ కింద శ్రేష్టమైన బియ్యము ఇంటి నిండా లాట్ దింపారు స్కూల్ పిల్లల కోసం. అంటే అక్కడ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అని ఒక స్కీమ్ ఉన్నది అటు ఫారెస్ట్రీ ఏరియాలో. ఆ స్కీమ్ని ఏర్పాటు చేసి అక్కడ రన్నింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు రైస్ అంతా పంపించి మాకు కూడా దాంట్లో కొంత వాడుకోమని ఇచ్చేవాళ్ళ. కాబట్టి దేవుడు కనిపెట్టుకొని ఉంటే సాతాను మాట విని మనం అక్కడి నుంచి అలిగెళ్ళిపోయామనుకోండి, వాళ్ళ ఎదుటి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాదు. మన ఓర్పుతో ఇక్కడి నుంచి మీ నాన్నలాగా అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి గాలి చెదరగొట్టి పొట్టులాగా వెళ్ళకూడదు. దేవుడు ఒక స్థలమును నీకు చూపిస్తే కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా నువ్వు కనిపెట్టుకొని నిలబడి అక్కడ ఒక దినాన్న దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు. ఈరోజు అవన్నీ చూసుకుంటూ వచ్చాను కాబట్టి ఇక్కడ నాకేం భయం లేదు, ధైర్యంగా ఉన్నా. ఎందుకో తెలుసా? వీటన్నిటిని చూసి వచ్చాను. ఆమె అప్పుడు ఒకరోజు ఇవన్నీ మనకు సరిపోవు. ఏది? ఈ చిన్న చిన్న ఇరుకు గదులు ఏంటంటున్నా. కళ్ళుపాడులో అయ్యగారు చర్చి గడుకు రావాలంటే పిల్లలు భయపడతారు. అయ్యగారు షట్లల్లా ఏ అమ్మా ఊరు చివరి పొలాల్లో ఉన్నాయి పాములు భూములు వస్తాయి. నిజంగానే వచ్చి ఇలాగనే పాములై ఎన్ని పాములు చంపారో చర్చి ముందు. ఇప్పుడు పాములు కాదు కదా, వెళ్ళే దారులు లేవు. ఎడు చూసిన ఏమున్నాయి? సమాధిలా ఎడు చూసినా ఇల్లు ఎక్కువైపోయాయి. చివరికి మీటింగ్ పెట్టుకోవటానికి కూడా దారి చుట్టూ ఇల్లు అయ్యాయి. అంతకుముందు ఎక్కడ ఉండేది? ఎక్కడ ఇసిరి కొట్టినట్టుగా తెలుసు కదా నీకు వచ్చావు ప్రారంభంలో. ఎక్కడున్నది? అడవిలో నువ్వు చలిగా ఆగుతా, కుక్కల్ని, నక్కల్ని, పందుల్ని, అడవి పందులతో వెళ్తా అని. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రతి స్థితిలో నమ్మకం కలిగి ఉండాలి. మీరు ఏ స్థితిలో అయినా ఉండండి, దేవుడు మిమ్మలను పిలిచినట్లయితే ఒక దినమందు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమె కాబట్టి నువ్వు పడిపోయానని, కృంగిపోయానని, దిగారిపోయానని, నిన్ను ఎవరు పట్టించుకోలేదని, నేను అవమానకరంగా చూశారని, నేను నీచంగా చూస్తున్నారని, నేను ఫలానోడు అంటున్నారని, ఫలానా అమ్మాయి అంటున్నారని, బీదులు అంటున్నారని, ఇంకొకరు అంటున్నారని. నో 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 నో. నువ్వు బాప్తిజం పొందావు కదా, ప్రభువుని నమ్ముకున్నావు కదా, బైబిల్ చదువుకుంటున్నావు కదా, ప్రార్థన చేసుకుంటున్నావు కదా, ధైర్యంగా ఉండు. ఒక రోజు నీకు సమయం వస్తుంది. నేను తృప్తిపరచడానికి దేవుడు ఒక శ్రేష్టమైన కార్యాలు అక్కడ చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఓపిక కలిగి ఫలించాలి. అటు కృప దేవుడు ఈ చిన్న వధువుకు దయచేయును కాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, యేసయ్యా నీకు స్తోత్రాలనైనా. కేవలం ఒక ప్రారంభ విషయాలు మాత్రమే మేము మాట్లాడుకున్నామయ్యా. ఇక లోతైన అనేక విషయాలు ఉన్నాయి. నిశ్చితమైతే ప్రభువా వచ్చేవారు మేము సకాలంలో వచ్చి ఆ లోతైన వాక్య భాగములను వినటానికి సహాయం చేయి. ఎందుకంటే మాకు తృప్తిపరిచే నియమం అందులో ఉంది నాయన. ఈ గడియ వర్తమానం కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచారు, మమ్మల్ని సంతృప్తి పరిచేది అందులో ఉంది ప్రభువా. దాన్ని మేము పొందుకొని ఉన్నాము నాయన. అలాగే నీ బిడ్డలందరినీ దర్శించునైనా. ఇదిగో ప్రభు, ఈ చిన్న పరిచర్య నీ చేతుల్లో పెట్టాం ప్రభువా. నాయన మేము ఇప్పుడున్న స్థితిని చూస్తున్నాం, కానీ మీరు మా పరిస్థితి అంతా ఎరిగిన దేవుడవయ్యా. ప్రతి విషయంలోనూ నమ్మకముగా మేము ముందుకు సాగే కృప దయచేయండి. నిజమైన తృష్ణ, ఈ రాజ్యంలో తృప్తి పొందేటటువంటి తృష్ణ, మమ్మలను వెయ్యేండ్ల పాలనలో ఉంచే తృష్ణ, ఓ మధ్యాకాశంలో ఆ విందులో నాయనా నిన్ను బట్టి ఆనందించే తృష్ణ, ఒక దినాన యుగ యుగాలు నీతో కూడా ఆనందించే తృష్ణ, ఈ తృష్ణ అక్కడ మమ్మల్ని సంతృప్తి పరుస్తాయి. మేము దాన్ని పొందుకునేటంత వరకు మేము ముందు కదులుచూ ఉన్నాం ప్రభా. నీవు కాక ఎవరు తృప్తిపరచగలరు? నీ దగ్గర తప్ప ఎక్కడ ఆనందం ఉంది నాయన? నిత్య జీవపు మాటలు గల నీ సన్నిధి కంటే మించిన ఆనందం మాకెక్కడ ఉంది ప్రభా? అది నీవేనాయనా, నీవేనాయనా. అందుని బట్టి నీకే వందనాలు ప్రభా. సాయంకాలం కొన్ని గృహాలను మేము దర్శించడానికి వెళ్ళుచున్నాం నాయన. ఈ చెన్నై పట్టణంలో నాయనా మేము
నిన్ను మోసుకొని నీ వాక్యాన్ని మోసుకొని వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా దీవించండి నాయన. ఈ చిన్న వధువుని దీవించండి. వారి పనులు చేసుకుంటూ కూడా నాయన వారి విలువైన ఓ దేవా సమయాన్ని, అలాగే ప్రభా వారి జీవితాలను నీకు ప్రతిష్ట చేశారు నాయన. ఓ చిన్న సంఘమైనప్పటికీ, చిన్న వధువు అయినప్పటికీ ఎందరికో మార్గదర్శకంగా ఉండటానికి సహాయం చేయి ప్రభాల్పునైనా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మీరు నాకు ఇచ్చిన పరిచర్యలన్నిటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే సకల పరిశుద్ధులను నీ చేతులకు అప్పగిస్తున్నాను. బలహీనలను జ్ఞాపకం చేసుకో, వ్యాధిగ్రస్తులను జ్ఞాపకం చేసుకో, దీన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నా. అలాగే ప్రభా గర్భవతులైన ప్రశాంతిని జ్ఞాపకం చేసుకో. వారికి నీకు ఇష్టమైతే వారి విశ్వాసం చొప్పున ఏదైతే వారు కోరారో నాయన వారి విశ్వాసం చొప్పున చేయండి. అలాగే మేరీని కూడా దర్శించి ప్రభా, హైదరాబాద్ లో ఉంటుండగా వారు కూడా అక్టోబర్ నెలలో నాయన మరి ఆ డెలివరీ కోసం బెల్గాం వెళ్ళొచ్చున్నారు నాయన. వారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఆ ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగే సంతానం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకో. చిన్న చిన్న జాబులు చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రభా మేము కూడా ప్రభురాత్రి నాయన వచ్చేవారు నాయన తమిళ్ సర్వీస్ కూడా ఉంటుంది నాయన. కృపదాయిచ్చి వచ్చే సేవకులు ఎవరైనప్పటికీ నీ కృపదాయిచ్చి. అలాగే నాయన అలాగే ప్రభా మరి నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నా. నేను కూడా ప్రభా కర్ణాటక ప్రాంతం వెళ్ళి రావాలి, నీ కృపదాయిచ్చి. ఏది ఏమైనా సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ ఆ ప్రభును రక్షకుడును అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.